వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, అది కూడా టీచర్స్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి. మీ ఆలోచన ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేశారా? ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు టీచర్స్ అంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ ఉపాధ్యాయులు మీ వైపు మరలారు అంటే అసలు ఎలా తిప్పుకున్నారు ఉపాధ్యాయులు మీ వైపుకి? ఇక్కడ వాళ్ళు బాధపడింది ఏంటంటే ఐఆర్ కంటే పిఆర్సీ అంటే ఏ విధంగా ప్రైవేట్ టీచర్స్కి ఓటింగ్ తీసుకురావాలి అనే అంశం మీద. అసలు మీ గురువు వివేకానంద రెడ్డి గారితో మీకున్న అనుబంధం, ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండింది నెల్లూరు, ఆయన లేని లోటు ఎలా కనిపిస్తుందో చెప్తారా అసలు? వివేకానంద రెడ్డి గారు చాలా సరదాగా ఉంటారు. అంటే ఆయన ఒక మనిషిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఈ టర్మ్లో ప్రధానంగా చాలా హరాస్మెంట్ కనపడతాను. గంజాయికి కేర్ ఆఫ్ అయిపోయింది నెల్లూరు. ఎప్పుడు ఎవరిని చంపుతున్నారో ఈ గంజాయి సేవించి అనేది అర్థం కావడం లేదు అసలుకి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు అసలుకి? సుమారుగా 300 నుంచి 350 మంది డెలివరీ బాయ్స్ లాగా. అరవ కామాక్షమ్మకు గంజాయికున్న సంబంధం ఏంటి అసలుకి? కామాక్షి అని ఒక పేరు చెప్పగలిగినారు, కానీ అట్టంటి వాళ్ళు సుమారుగా 30-40 మంది మన కాకాని గవర్నమెంట్ జైలుకి వెళ్ళినప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మొత్తం బాధ్యతలన్నీ చూస్తున్నారు. ఒక పక్క నారాయణ గారు బలమైన వ్యక్తి, అసలు ఎలా ఢీకొంటామని నిలబడినారు మీరు? మీరు చూస్తే చాలా సౌమ్యంగా ఉంటారు. ఎంతైనా కూడా ఫైట్ చేయాలి. ఏమవుతుంది, ఏం చేస్తారు, చేస్తే నేనైతే ఒకటే నమ్ముతాను, రేపొద్దున మనం పౌర్ణమి చూడాలి అంటే అనిల్ యాదవ్కి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని నెల్లూరు సిటీలోకి ఉల్లోజ్ చేశారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. దీని వెనకాలంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారంటున్నారు. ఒకరు ప్రొవోక్ చేస్తే ఇంకొకరు ఎదగడం అన్నది. నారాయణకు ప్రత్యర్థిగా పోటీ చేయాలి, బరిలో దిగాలనే ఆలోచన ఉందా? రాజకీయాలు అనిన తర్వాత ఏదో రకంగా నెల్లూరు నుంచి మళ్ళా అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగితే సిటీ నుంచి మీరు నెల్లూరులో అనిల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉంటారా? వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ప్రస్తుతం మనతో ఉన్నారు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. బాహుబలి కట్అవుట్ లాగా 6.1 అన్నా? 6.1 సార్. నేనంతే ఫ్లెక్సీలలో మిమ్మల్ని చూసి డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. హైట్ అంకల్ హైట్ ఉన్నది తెలిసిందని మరి బాహుబలి కట్అవుట్. అసలు మొత్తం మనము మీ రాజకీయాలలోకి ఏంటంటే లోతుగా వెళ్లే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలన్నాను. ఎందుకంటే మా యూటీవీ వీక్షకుల కోసము, ఎందుకంటే మీరు కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత కూడా మీరు. అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నది ఒకసారి వివరిస్తారా? అది యాక్చువల్గా గూడూరు కాన్స్టిట్యున్సీ సార్. ఓకే. గూడూరు కాన్స్టిట్యున్సీ వల్లిపేడు విలేజ్. అక్కడ నేను మా పేరెంట్స్ ఒకే అబ్బాయిని. ఒకటే అబ్బాయి? ఓకే. నాన్నగారి పేరు? సుందరరామరెడ్డి. సుందరరామరెడ్డి. సుజాతమ్మ. పర్వతరెడ్డి సుందరరామరెడ్డి. అమ్మగారి పేరు సుజాతమ్మ. అయితే 9th క్లాస్ నుంచి నెల్లూరులో నేను చదువుతున్నాను. మా ఊర్లో 7th వరకే ఉంది. సో 8th గూడూరులో చదువుకున్నాను, 9th నుంచి నెల్లూరులో. తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అంతా కూడా నెల్లూరు. తర్వాత సర్వోదయ కాలేజ్ ఇంటర్మీడియట్ డిగ్రీస్. అయితే ట్యూషన్కి నారాయణ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మ్యాథమెటిక్స్ ట్యూషన్. మ్యాథమెటిక్స్. నారాయణ గారు మ్యాథ్స్ చెప్తారా? మ్యాథ్స్ చెప్పేవారు. ఓకే, నాకు తెలియదు. అంటే ఆయన అప్పుడే నా ఇన్స్టిట్యూషన్ కూడా కాలేజీ పెట్టడం కూడా జరిగింది. అయితే ఈయన మ్యాథమెటిక్స్కి వచ్చారు, కొన్ని క్లాసెస్ తీసుకున్నారు. స్లో టీచింగ్ ఉంటుంది. మేడం కూడా చెప్పేవాళ్ళు, వాళ్ళ వైఫ్ రమా మేడం కూడా క్లాసెస్ తీసుకునేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను, క్యాంపస్లో చదివాను. తర్వాత విఆర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ కావడం, 94లో విఆర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 98లో కాలేజీ పెట్టాము, కృష్ణ చైతన్య కాలేజ్. కృష్ణ చైతన్య ఏంటి అసలు, ఎవరి పేరు అది? యాక్చువల్గా నేను మా గురు కృష్ణారెడ్డి గారు ఇద్దరం కలిసి కాలేజ్ స్టార్ట్ చేశాం. నేను ఆయన డిగ్రీ ఆయన దగ్గర చదువుకున్నాను. ట్యూషన్ 3 years ట్యూషన్ ఉన్నాను.
తర్వాత ఆయనతోనే కలిసి కాలేజ్ స్టార్ట్ చేసినాము. అందుకని ఆయన పేరు వచ్చేటట్టుగా కృష్ణ అని పెట్టుకున్నాము. తర్వాత చైతన్య అంటే కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించి కొంచెం మంచి పదం అని చెప్పి కృష్ణ చైతన్య అని పెట్టాము. బాగా పాపులర్ అయింది, బాగుంది. కాలేజ్ కూడా మంచి స్థాయిలో ఉంది. నాన్నగారు ఏం చేసేవారన్నా? అగ్రికల్చర్ సార్, ప్యూర్ అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తారు. అమ్మగారు హౌస్ వైఫ్ అంతే? అమ్మగారు హౌస్ వైఫ్. ఓకే ఓకే. అంటే చిన్నతనంలో చాలా పేదరికంలో ఉండేవారు మీరు, అది అని విన్నా నేను. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పర్లేదు, కంఫర్టబుల్ లైఫ్, అలానే రిచ్ అని కాదు కానీ పర్లేదు. మా ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉండిందో అలానే జర్నీ అంతా కూడా జరిగింది. నాకు తెలిసి నాన్నగారు ఎర్లీ డెత్ అంటారు, అవునా? లేదు, రీసెంట్గా డెత్. అసలు విద్యార్థి దశ నుంచి తీసుకోవచ్చు, ఎప్పుడైనా కావచ్చు, అసలు రాజకీయాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మీద, మీ దారి మీద ఏదో చదువుకున్నాము, కాలేజు ఇది విద్యా సంస్థలు పెట్టుకుని విద్యా సంస్థలు అంతే తప్పితే అసలు రాజకీయాల పట్ల ఇష్టమే లేదు, చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. అయితే ఆనం వివేకానంద రెడ్డి గారు, ఓకేనా, స్వర్గీయ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు అంటే మీకు చాలా ఇష్టలు. అసలుకి ఆయన ఎప్పుడైనా పిలిస్తే ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళి వచ్చేది తప్పితే ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళేవారు కూడా కాదు, అటువైపు తొంగి చూసేవారు కాదన్న మీరు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి అసలు ఇంకా పూర్తి స్థాయి ఫుల్ టైం పొలిటీషియన్ అయిపోయారు. అసలు ఏంటి, ఎందుకు అలా నిర్ణయించుకున్నారు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను యూనివర్సిటీలో సెక్రటరీగా కూడా ఉన్నాను. ఓకే. అయితే అప్పుడు కూడా నేను పాలిటిక్స్లోకి రావాలని కాదు కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసినందువల్ల అప్పుడు సెక్రటరీగా కూడా ఉన్నాను. తర్వాత నేను విఆర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు మా కరెస్పాండెంట్ వివేకానంద రెడ్డి గారు. సో అట్లా ఆ కాలేజీ పని మీద, ఆ రెన్యువల్ పని మీద వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం అలవాటైంది. బట్ ఆయన చాలా దగ్గరగా తీసుకునేవాడు. అంటే ఆయన కొన్ని సందర్భాల్లో థింక్ చేసేటప్పుడు కొన్ని ఐడియాస్ ఏదైనా చెప్పేవాడిని, ఇట్లా అయితే బాగుంటుందేమో, ఇది బాగుంటుందేమో అని. అప్పుడు నా వయసు కూడా చాలా కొంచెం తక్కువ, అంటే సుమారుగా 2009-10 ఆ ప్రాంతంలో. బట్ అవి కొంచెం పెద్దగా అంటే స్వార్థం లేకుండా ప్యూర్లీ తను ఇష్టపడి దగ్గరకు వస్తూ ఉన్నానని, ఏదైనా వీలైనంత వరకు తనకు ఒక మంచి చెప్తున్నాననే అభిప్రాయం తనకి రావడం కూడా జరిగింది. అట్లా అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉండేది. ఆల్మోస్ట్ నేను వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ నైట్ టైం అతనితో పాటు వెళ్ళి కూర్చోవడం, మాట్లాడడం నేను రెగ్యులర్గా జరిగేటి. బాగా ఎంకరేజ్ చేసినాడు, నువ్వు రా, ముందుకు రా పాలిటిక్స్లో కానీ అనేవాడు. కానీ అప్పుడుండే పరిస్థితులు అంటే ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసుకోవడం, వీటి వల్ల పెద్దగా నాకు దాని మీద ఆసక్తి ఉండేది కాదు. బట్ పొలిటికల్ లీడర్స్తో అటాచ్మెంట్ ఉండడం, వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది ఇష్టం ఉండేదే కానీ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రావాలని మాత్రం ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఆయనతో ఆ రిలేషన్స్ అయితే మాత్రం అప్పట్లో జరిగినాయి. అంటే ఆల్మోస్ట్ ఆయన డెత్ అయ్యేంత వరకు కూడా నేను ఆయనతో ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. నేను విఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న మీరు సొంతంగా విద్యా సంస్థను ఏర్పాటు చేయాలి, ప్రారంభించాలి ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ అది నేను డిగ్రీలో కృష్ణారెడ్డి గారు అని మా గురువు గారు, ఆయన దగ్గర మ్యాథమెటిక్స్ ట్యూషన్ ఉండేవాడిని. తర్వాత నాకు 94లో ఎంఎస్సీ అయిపోయింది. ఆయన ట్యూషన్స్ చెప్తా ఉంటే ఆయనతో పాటు కలిసి ఫస్ట్ ట్యూషన్స్ చెప్పడం, నేను కూడా జాయిన్ అయినాను. అంటే ఆయన కొన్ని టాపిక్స్ చెప్తుంటే నేను కొన్ని టాపిక్స్ చెప్పడం, అట్లా స్టార్ట్ అయింది. తర్వాత స్ట్రెంత్ బాగా వచ్చేవాళ్ళు. ట్యూషన్స్ మార్నింగ్ మేము 6కి స్టార్ట్ చేస్తే నైట్ 9 దాకా కంటిన్యూస్గా చెప్పేవాళ్ళం ట్యూషన్స్. అప్పుడు మనమే కాలేజ్ సొంతంగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని 98లో మేమిద్దరం కలిసి, అంటే నాకైతే ఆ రోజు నాలెడ్జ్ చాలా తక్కువ, కాలేజీ పెట్టాలంటే అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా ఎట్లా అనేది కూడా తెలియని పరిస్థితి. అయితే కృష్ణారెడ్డి గారు పూర్తిగా నన్ను సొసైటీని ఫామ్ చేసి నేను దానికి అధ్యక్షుడిగా పెట్టడం, ఆయన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉండి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినాం. సో మొదట ఒక 140 స్ట్రెంత్తో మేము స్టార్ట్ చేసింది కాలేజీ కూడా. అది ఆల్మోస్ట్ అది 15,000 స్ట్రెంత్కి రీచ్ అయింది. ఒక మంచి ఇన్స్టిట్యూషన్గానే ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినాం. ఆల్మోస్ట్ 27 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ రోజుకి కూడా మేము ఇద్దరం పార్ట్నర్స్ అయినా కూడా అదే రిలేషన్. 98లో మాకు, నేను ఆయన దగ్గర ట్యూషన్ చదివేటప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో 98లో మేము ఇద్దరం కలిసి కాలేజ్ రన్ చేసేటప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో ఇప్పుడు అంతకు మించి చక్కగా మేము ఎన్ని సంవత్సరాలైనా కూడా ట్రావెల్ అవుతా ఉన్నాం. కేవలము డిగ్రీ ఒకటి, ఇంటర్మీడియట్ కూడా? ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్నీ ఉన్నాయి సార్. ఎంబీఏ, ఎంసీఏ, ఇంటర్మీడియట్ నుంచి అప్ టు పీజీ వరకు ఉన్నాయి. ఎంబీఏ, ఎంసీఏ. అంటే మీరు పెట్టక ముందే చైనా విద్యా సంస్థలు అంటే తెలుసు కదా, చైనా విద్యా సంస్థలు అంటాడ చాలా పాతుకుపోయి ఉన్నాయన్నమాట. ఆ సందర్భంలో వాళ్ళ ముందు మేము నిలబడగలము అనే ధైర్యంతో పెట్టారు మీరు అసలు? అంటే యాక్చువల్గా మేము డిగ్రీ సార్ స్టార్ట్ చేస్తున్నాం, డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం. డిగ్రీ బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సపోర్ట్గా ఉంటుందని ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినాం.
ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా అనేవాళ్ళు, చైతన్య నారాయణ 2 ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరులో ఉన్నాయి, వాళ్ళకి పెద్ద స్ట్రెంత్ ఉంది, వాళ్ళ ముందు నిలబడడం కూడా కష్టమవుతుంది అని అనేవాళ్ళు. బట్ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినాము, బట్ నీట్గా రన్ చేయగలుగుతా ఉన్నాం. స్ట్రగుల్స్ అంటే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అన్నది వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఎవరికి ఉండవు. చైతన్య నారాయణ వాళ్ళకి ఇంకొకరిని ఎదగనివ్వకూడదని అనేది ఉంటుంది వాళ్ళ ఆలోచన అంతా కూడా. సో న్యాచురల్గా చాలా వరకు అంటే కొన్ని చెప్పుకోలేము, కానీ చాలా ఇబ్బందులు పెట్టడం కూడా వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. బట్ కొంచెం స్టేబుల్గా దాని ఇన్స్టిట్యూషన్స్ని అయితే తీసుకురాగలిగినాను. అంటే భవిష్యత్తులో మీరు పోటీ అవుతారనో ఇంకోటో కానీ అప్పట్లోనే మీ కాలేజీలో డిగ్రీ కళాశాలలో పేపర్ లీక్ అయిందనేసి కూడా కొద్దిగా, డిగ్రీ కాదు సార్, ఇంటర్మీడియట్ కాలేజీలో జరిగింది. ఇప్పుడు నేను పొలిటికల్గా వచ్చినాను, ఆయన పొలిటికల్గా ఉన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఇష్యూస్ అన్నీ కనుక మాట్లాడితే పర్సనల్ చేసి మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఇబ్బంది పెట్టింది అయితే మాత్రం వాస్తవం. సో అది క్లియర్గా ఉండింది కాబట్టి దాంట్లో కూడా ఇబ్బంది లేకుండా బయట రాగలిగినాం. కానీ అదే ఇంకొకరు కనుకైతే ఆ ఇన్సిడెంట్లో ఇబ్బంది పడి ఉండేవాళ్ళు సార్. చాలా పీక్లో ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నించడం జరిగింది, కొంచెం సఫర్ అయినాం కూడా ఆ టైంలో. ఇక్కడ ఒకటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదివితే కృష్ణ చైతన్య కళాశాలలోనే చదవాలి అనేలా ఒక హోప్ అయితే తీసుకొచ్చారు నెల్లూరు విద్యార్థులకు. అంత స్టాండర్డ్గా పెట్టారు అనేసి. అంటే మీకు ఆ విద్యా సంస్థ నిర్వహించడం తప్పితే వేరే ఏమి కూడా మీకు తెలియదు, రాజకీయాలు అంత తెలియదు, చాలా కూల్గా ఉండేవాళ్ళు అంట, బుద్ధి స్వభావం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసారు. రాజకీయాల్లోకి రావడంతో విద్యా సంస్థ మీద ఏమైనా దృష్టి తగ్గిస్తే ఏంటి పరిస్థితి, భవిష్యత్తు ఏంటి అనేది అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా డిగ్రీ మేము అంత సక్సెస్ కావడానికి కూడా రీజన్ ఒకటేనన్నా. అప్పుడు దాకా కాలేజెస్ అంటే మేనేజ్మెంట్ ఒకటి ఉండేది, లెక్చరర్స్ని పెట్టుకునేవాళ్ళు, రన్ చేసేవాళ్ళు. కానీ మేమేంటంటే మేమే టీచ్ చేస్తాము, మేము దగ్గరగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇన్స్టిట్యూషన్స్లోనే ఉండి రన్ చేస్తామని అనే ఆలోచనతో ఆ రోజు కూడా లెక్చరర్ల యాజమాన్యంగా అనే స్లోగన్తో వెళ్ళాం. సో అది ఆ రోజుల్లో సక్సెస్ అయింది, ఇన్స్టిట్యూషన్స్ బాగా జరిగినాయి. ఆ తర్వాత నేను 2020లో రెడ్ క్రాస్ చైర్మన్గా నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినాను. అంటే నెల్లూరులో రెడ్ క్రాస్కి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. సర్వీస్ ఆర్గనైజేషన్ అది, ఒక క్యాన్సర్ హాస్పిటల్ కానీ, తలసేమియా క్లినిక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, అట్లా 13 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రెడ్ క్రాస్కి. అదొక స్వచ్ఛంద సంస్థ, మీకు కూడా తెలిసి ఉంటుంది. కానీ మన ఆంధ్రాలో కల్లా బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరులో ఉండే రెడ్ క్రాస్కి సంబంధించి. అయితే బిగినింగ్ నుంచి కూడా రెడ్ క్రాస్కి డాక్టర్ ఏవి సుబ్రహ్మణ్యం గారు అని ఒకరే చైర్మన్గా ఉండడం, ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయనే ఎలక్ట్ కావడం కూడా జరిగేది. ఫస్ట్ టైం నేను 2020 జనవరిలో నేను ఆ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది నెల్లూరులో. రెడ్ క్రాస్ ఎలక్షన్స్ అంటే చాలామంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు, సీరియస్గా జరుగుతుంది ఎలక్షన్స్. నేను కంటెస్ట్ చేసిన తర్వాత నేను విన్ అయినాను. నేను విన్ కావడమే కాకుండా మా టీం ప్యానల్ 15 మంది ప్యానల్ కూడా విన్ అయినాను. సో వెంటనే కోవిడ్ వచ్చింది. 2020లో మార్చిలో కోవిడ్ లాక్డౌన్ రావడం కూడా జరిగింది. ఇంకా అక్కడి నుంచి నేను పూర్తిగా ఇన్స్టిట్యూషన్స్కి కొంచెం దూరంగానే ఉన్నానని చెప్పాలి. అంటే సుమారుగా నేను ఎమ్మెల్సీ అయ్యేంత వరకు కూడా నేను రెడ్ క్రాస్ చైర్మన్గానే ఉన్నాను. చైర్మన్గా కూడా నేను ఫుల్ టైం చేసినాను, అది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అయినా కూడా. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత 2023లో నేను ఎమ్మెల్సీగా గెలిచినాను. కరెక్ట్గా మా అబ్బాయికి అప్పుడే యూకేలో ఎంఎస్ అయిపోయింది. నేను యాక్చువల్గా అతను అక్కడే ఏదో ఒకటి చేయమని చెప్తుండేవాడిని, యూకేలోనే ఉండు, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నేను చూసుకుంటున్నాను కదా అని. బట్ 2023లో అతనికి ఎంఎస్ అయిపోయింది, నాకు ఇక్కడ నేను ఎమ్మెల్సీ అయినాను. అప్పుడు నేను చెప్పినాను, ఇక్కడికి వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే నేను కొంత రిలీఫ్ అవుతానని. సో ఇప్పుడు కృష్ణారెడ్డి గారితో కలిసి మా అబ్బాయి ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ నేను ఇన్స్టిట్యూషన్స్ కోసం అసలు 0 ఎఫర్ట్స్. అసలు అయితే ఇప్పుడు ఏం నేను కాలేజీకి వెళ్ళినా కూడా ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడడం అట్లా తప్ప, కాలేజెస్ అయితే పూర్తిగా అబ్బాయి చూసుకుంటున్నాడు. అంటే మీరు కృష్ణారెడ్డి గారితో కలిసి ఉన్నప్పుడు విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఉందో, మీ కుమారుడు వచ్చినా కూడా అదే భరోసా ఉందా విద్యాసంస్థ మీద? యాక్చువల్గా నేను ఒక లెక్చరర్గా నాకు కొంచెం మంచినేమే ఉంది, నీట్గా చెప్తాను అని అనేవాళ్ళు, పట్టించుకుంటాను అనేవాళ్ళు. బట్ నేను అనుకునేవాడిని నా తర్వాత ఇన్స్టిట్యూషన్స్ మా తర్వాత వచ్చేవాళ్ళు అంత బాధ్యతగా చూసుకుంటారా అని. నెక్స్ట్ జనరల్గా ఏంటంటే మేము కష్టపడి వచ్చినాం, మీరు కూడా ఇందాక అన్నారు, కష్టపడి వచ్చినాం కాబట్టి ఆ పెయిన్స్ తెలుస్తాయి. అంటే ఇన్స్టిట్యూషన్ని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్స్ విలువేంటి, స్టూడెంట్స్ విలువేంటి తెలుస్తాయి. కాబట్టి మేము న్యాచురల్గా కేర్ఫుల్గా ఉండడం అన్నది జరుగుతుంది. కానీ మా పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళు అంత బాధ్యతగా ఉండరు అనుకునేవాళ్ళం. అంటే వాళ్ళకి అంత కష్టాలు తెలియదు,
వాళ్ళు కొంత స్మూత్గా పెరగడం కూడా జరిగి ఉంటుంది. బట్ అలా అనుకునేవాడిని నేను. బట్ ఈరోజు అయితే కాలేజీలో కానీ పిల్లల నుంచి కానీ నాకంటే కూడా బాగా చూసుకుంటున్నాడు, బాగా కేర్ఫుల్గా ఉన్నాడు అనే మంచి నేమ్ అయితే తెచ్చుకున్నాడు. సో నేను కాన్ఫిడెంట్. నేను కృష్ణారెడ్డి గారితో కలిసి పనిచేసినప్పుడు కంటే వాళ్ళిద్దరూ కలిసి కాలేజీని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా చక్కగా కూడా ఉంది ఇన్స్టిట్యూషన్. సార్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా అంటే మీరు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచారు. అదొక సర్వీస్ మోటివ్ అదంతా కూడా. కానీ ఒక పొలిటికల్గా అంటే ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, అది కూడా టీచర్స్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి పోటీ చేయాలి, మండలికి పోవాలని అంటే మీ ఆలోచన ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేశారా? యాక్చువల్గా నాకు మనసులో ఉండేది అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలా, ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్ మనకి ఎక్కువ మంది పరిచయాలు ఉన్నాయి, మన దగ్గర చదువుకునే పిల్లలు కానీ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి అని. బట్ అనుకుంటా ఉండేవాడిని మనసులో, ఎప్పుడు ఎవరితో కూడా షేర్ చేసేవాడిని కాదు. కానీ ఒక ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేయాలంటే గ్రాడ్యుయేట్స్ నుంచి చేద్దామని. అయితే కొంత నన్ను ఒకే రోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు నెల్లూరు వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఇద్దరు కూడా చంద్రశేఖర్ అయితే బాగుంటుంది నెల్లూరు నుంచి. ఒకరు అనిల్, రెండు రామ్ కుమార్ రెడ్డి గారు. అంటే నాతో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. ఇట్లా పైనుంచి అడిగినారు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా నన్ను ఆ రోజు అడిగినారు, ఇట్లా పైనుంచి అడిగినారు బెస్ట్ చాయిస్ అని చెప్పినాము అని. సో యాక్చువల్గా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం 3 జిల్లాలకు కలిపి తూర్పు రాయలసీమ అంటారు. ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట. సో వాళ్ళు నాతో డిస్కస్ చేసింది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పైనుంచి అడుగుతా ఉన్నారు అని చెప్పి అన్నారు. అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి గారిని నేను నేరుగా చూడడం కానీ, నేను మాట్లాడడం కానీ, నాతో వాళ్ళు మాట్లాడడం కూడా జరగలే. కొంత ఈ రెడ్ క్రాస్ సర్వీస్ యాక్టివిటీస్ అయ్యి చేయడం, కొంత ఎస్టాబ్లిష్ కావడం, ఇన్స్టిట్యూషన్స్ కొంచెం పేద పిల్లకాయలకు అందుబాటులో ఉండే విధంగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం జరుగుతూ ఉండింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అప్పుడు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూర్చొని పెట్టుకొని డిస్కస్ చేసేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కింద ఒక 4 ఆప్షన్స్ ఆయన చెప్పినారంట. అంటే పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు ఇంకొక 3 పేర్లు చెప్తే వాళ్ళలో నుంచి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డిని ఆయన చూస్ చేయడం కానీ ఆయన కంటెస్ట్ చేస్తాడని చెప్పినారంట. టీచర్ ఎమ్మెల్సీకి వచ్చేటప్పటికి అసలు నన్ను టీచర్ ఎమ్మెల్సీగా నన్ను అడగడం కానీ నాతో మాట్లాడడం కూడా జరగలే. కానీ టీచర్ ఎమ్మెల్సీగా మనకి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని నెల్లూరులో మనము అనుకుంటా ఉన్నాము. సో ఒకసారి నేను దాన్ని వెరిఫై చేసి మళ్ళీ నేను అనౌన్స్ చేస్తానని చెప్పినారంట. అప్పటికి నన్ను టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పి కానీ దాని గురించి ఆలోచన చేస్తున్నారని కూడా తెలియదు. ఫస్ట్ ఆయన అట్లా మాట్లాడినారు. అయితే అప్పటిదాకా టీచర్ ఎమ్మెల్సీగా అంటే ఎమ్మెల్సీలు మొట్టమొదట ఎన్టీ రామారావు క్యాన్సిల్ చేసినాడు. దానికి ముందు కూడా ఎమ్మెల్సీలు ఉన్నాయి, శాసన మండలి ఉండింది. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు శాసన మండలి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో కానీ శాసన మండలికి టీచర్ ఎమ్మెల్సీ నుంచి కేవలం యూటీఎఫ్ మాత్రమే గెలుస్తామని ఈస్ట్ రాయలసీమ నుంచి కంటిన్యూస్గా ఎప్పుడు కూడా కనీసం వాళ్ళకి పోటీ ఇచ్చిన వాళ్ళు డిపాజిట్స్ కూడా తెచ్చుకున్నారు. డిపాజిట్ అంటే వాళ్ళకి అందుబాటులో కూడా లేనంత మెజార్టీతో వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అయినా కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంది, కానీ టీచర్ ఎమ్మెల్సీలు మాత్రం కాన్ఫిడెంట్గా గెలుస్తూ ఉన్నారు వాళ్ళు. సో అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాతో అన్నారు, టీచర్ ఎమ్మెల్సీగా అసలు గెలిచే ఛాన్సే లేదు, నువ్వు అనవసరంగా బలి అవుతావు, కంటెస్ట్ చేయబాకని. ఉపాధ్యాయులకంతా అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత, చాలా విపరీతంగా చాలా ఉండింది. అంటే యాక్చువల్గా అంత ఉండకూడదు, కానీ విపరీతమైనటువంటి వాళ్ళల్లో వ్యతిరేకత అయితే కనిపించింది. సో నేను ఆల్మోస్ట్ 3 months దాకా కూడా నేను కంటెస్ట్ చేస్తానని కూడా నేను ముందుకు వెళ్ళాల ఆలోచిస్తాను నేను. బట్ వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళు కూడా కొంత వెయిట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్కి నేను ఒకటే అనుకున్నాను, ఇది గాడ్స్ డెసిషన్ అయి ఉండొచ్చు, నేను అడగకుండానే. అదే నేను రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కూడా రెడ్ క్రాస్ పెట్టినప్పటి నుంచి ఒకే వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. సో ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా అదే అన్నారు, ఇప్పటిదాకా ఎవరు గెలవాలా, నువ్వు ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు అని. సో అది కూడా వేరే వ్యక్తులు చెప్తే నేను కంటెస్ట్ చేయడం కానీ గెలవడం కానీ జరిగింది. సో ఇది గాడ్స్ డెసిషన్ అయి ఉండొచ్చు, లేకపోతే నేనెవరో తెలియకుండా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో కొంచెం పాపులర్ సీఎంలో ఆయన ప్రధానమైన వ్యక్తిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి నోటుకుండా నా పేరు చెప్పడం కానీ ఇవన్నీ కూడా
సో ఇది ఒక మంచి నిర్ణయం కోసమే అయి ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. బట్ ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ టీచర్ కమ్యూనిటీలో కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు నువ్వు బెల్ అవుతావు, టీచర్ ఎమ్మెల్సీగా ఇప్పుడుండే పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీ కంటెస్ట్ చేయడమే కష్టం, అందులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చేయొద్దనని చాలామంది చెప్పినారు. బట్ ఒక కాన్ఫిడెన్స్ అంటే నా ఎఫర్ట్స్ లేకుండానే నా గురించి ఆలోచించినారంటే నేను ప్రయత్నించట్లా, ఖచ్చితంగా మంచి అవుతుంది, కాకపోతే ఓడిపోతాం, ఎంతమంది ఓడిపోలేదు అనే డెసిషన్తో ఒకరోజు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. సజ్జలాంకృష్ణ రెడ్డి నాకు చెప్పినాను. ఫస్ట్ ఆయన్నే కలిసినాను. ఆయన ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అంటే మళ్ళీ ఓడిపోతే బాగుండదేమో అనేది వాళ్ళు అంటే టీచర్ ఎమ్మెల్సీలుగా మనం కంటెస్ట్ చేసి ఇప్పుడు దాకా లేని సంప్రదాయంలో వెళ్ళి కంటెస్ట్ చేసి ఒకవేళ కనుక ఓడిపోతే ఎట్టుంటుందని అనేది ఒక డిస్కషన్ జరిగిన తర్వాత ఎట్టకాలకు కంటెస్ట్ చేద్దామని ఒక డెసిషన్ తీసుకోవడం కూడా జరిగింది. సజ్జలాంకృష్ణ రెడ్డితో ఫస్ట్ నేను మాట్లాడడం కూడా జరిగింది. సో అట్లా కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ 3 డిస్ట్రిక్ట్స్లో 36 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. సో నేను ఓన్గా అంత ఎలక్షన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. బై గాడ్స్ గ్రేస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఎలక్షన్స్లో గెలవడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కాదు, ఉపాధ్యాయుల ఆశీస్సులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అది మామూలు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మండలి అంటే టీచర్స్ అంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాళ్ళకు అసలు ఎక్కడికెక్కడ వాళ్ళ నిర్బంధాలు, వాళ్ళు విజయవాడకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పిఆర్సీల కోసము ఐఆర్ కోసం దానికంతా కూడా ఉపాధ్యాయులు రాకోకుండా వాళ్ళు ఎక్కడికెక్కడ నిర్బంధించడం, అడ్డుకోవడం, పోలీసులతో ఇచ్చేయడము చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా. అలాంటి ఉపాధ్యాయులు మీ వైపు మరలారు అంటే గిన అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం మీకు అసలు ఎలా తిప్పుకున్నారు ఉపాధ్యాయులు మీ వైపుకి? సార్ ఫస్ట్ ఇది ఏంటంటే మిమ్మల్ని చూస్తేనే అయ్యో స్వాతిముత్యంలో కమలాసన్ లాగా అమాయకుడిగా ఉన్నాడు అయినా ఈయన ఓట్లు వేస్తామని అనుకున్నారు ఇంకా వాళ్ళు అంటే ఒక 2-3 కారణాలు చెప్తాను. ఒకటి యాక్చువల్గా ఎంప్లాయీస్కి కానీ టీచింగ్ కమ్యూనిటీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అనేది గోల్డెన్ పీరియడ్. ఆ ఒక్క పిఆర్సీ ఇష్యూలో వాళ్ళు అవమానంగా ఫీల్ అయినారు. అంటే మమ్మల్ని పిలిచి చర్చలు జరపలేదు, మాతో డిస్కస్ చేయలేదు అనేది తప్ప. నేను ఒక 4-5 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే 27% ఐఆర్ ఇచ్చినాము, చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ క్యాబినెట్లో పెట్టినాము, ఫస్ట్ మంత్ నుంచే ఇచ్చినాం. అంటే దానికి ఒక పబ్లిసిటీ కూడా లేకుండా రాగానే ఫస్ట్ మంత్ నుంచే ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసినాం. 2 years కోవిడ్ వచ్చినా కూడా కరెక్ట్గా 1వ తారీఖు జీతాలు ఇచ్చినాం. కోవిడ్ టైంలో కూడా మనం ఇళ్లలో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జీతాలు ఇచ్చాం. అంత కోవిడ్ ఫ్లక్చువేషన్స్లో కూడా నియర్లీ 67,000 crores మనకి లాస్ వచ్చినా కూడా, ఫైనాన్షియల్ లాస్ వచ్చినా కూడా బడ్జెట్కి సంబంధించి మనము 23% పిఆర్సీ ఇచ్చాము. ఇక్కడ వాళ్ళు బాధపడింది ఏంటంటే ఐఆర్ కంటే పిఆర్సీ తగ్గించినారని అనేది ఒక్కటి వాళ్ళలో బాధ ఉండింది, మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు అనేది ఒకటి బాధ ఉండింది. అది తప్ప మిగతా అన్నీ కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని కూడా చెప్తాను. సిపిఎస్ విషయంలో కూడా కొద్దిగా అసంతృప్తే కదా. సిపిఎస్ అంటే ఓపీఎస్ ఇస్తామని చెప్పి మన ఓపీఎస్ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓపీఎస్ కాదు సిపిఎస్ పెడితే ఓపీఎస్ కాదు జిపిఎస్ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ ఇస్తామన్నారు. యాక్చువల్లీ ఇదేనన్నా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఐఆర్ విషయంలో కానీ పిఆర్సీ ఇష్యూలో కానీ ఒకటి డెసిషన్ తీసుకున్నాం. ప్రధానమైనటువంటిది ఏంటంటే 98 డిఎస్సి అని 27 years బ్యాక్ ఒక డిఎస్సి వేసి 4,000 చిల్లర మంది ఆ రోజు క్వాలిఫై అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఆ రోజు ఇవ్వకపోతే వాళ్ళందరూ పోరాడుతూ ఉన్నప్పుడు 27 years తర్వాత 4,000 చిల్లర మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 2008 డిఎస్సి అంటే సుమారుగా 17 years అక్కడ 2,000 చిల్లర మంది ఫైట్ చేస్తామంటే వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇచ్చినాం. అలానే 2018 డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు పెట్టి జాబ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతే 2019లో మనం వాళ్ళందరికీ కూడా సుమారుగా 14,000 మందికి మనం జాబ్స్ ఇచ్చినాం. ఈ కాకుండా వాళ్ళకి ఈ సర్వీస్ మ్యాటర్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది, మున్సిపాలిటీ, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. జిల్లా పరిషత్కి గవర్నమెంట్కి డిస్ప్యూట్ వచ్చి ఎంఈఓ పోస్టులు ఎవరికి ఉండాలా అంటే అనే దాని మీద డిస్ప్యూట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఎంఈఓ పోస్టులు క్రియేట్ చేసి ప్రతి మండలానికి కూడా ఎంఈఓ 2 అని, ఒకటి జిల్లా పరిషత్కి, ఒక గవర్నమెంట్కి ఇవ్వడం కానీ ఇలా అనేకమైనటువంటి సుమారుగా 25,000 టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చామన్న. మీరు ఏ 5 years టెన్యూర్లోనైనా తీసుకోండి, అన్ని ప్రమోషన్స్ ఎక్కడ కూడా వచ్చి ఉండవు. అంటే లాంగ్వేజ్ పండిట్స్ అయితే వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ కావాలంటే వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు, సుమారుగా 11,000 మందికి ఇచ్చినారు.
అదేవిధంగా పీఈటీలు అంటా ఉంటే వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు. వాళ్ళకు అరౌండ్ 4,000 మెంబర్స్ ఉన్నారు. ఇది కాకుండా అన్ని గ్రేడ్స్లో కూడా 25,000 ప్రమోషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింగిల్ టెన్యూర్లో ఇచ్చినారు. ఇట్లా అనేకమైనటువంటి రెవల్యూషనరీ చేంజెస్ అన్నీ కూడా అంటే ఎయిడెడ్ వ్యవస్థను కూడా గవర్నమెంట్లో తీసుకొని వాళ్ళకు ఒక భద్రతను కల్పించడం కూడా జరిగిందండి. ఇట్లా అన్నీ చేసి కూడా మనం కేవలం 4% పిఆర్సీ ఇష్యూలో మనం కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది అనేది. అదే అంటే ఇంకొక గవర్నమెంట్ కనుక అయి ఉంటే అసలు నేను ఒక 15 ఇవ్వగలనని చెప్పి మళ్ళీ వాళ్ళతో బేరాలు పెట్టుకొని 23కి వచ్చిండేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అన్నీ కూడా చూసుకొని ఈ దఫాకి 23% పిఆర్సీ అని చెప్పిన దానివల్ల వీళ్ళు హర్ట్ అయ్యి గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఈరోజు చూస్తే గవర్నమెంట్ మీద టీచర్స్లో విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంది. కానీ ఆ రోజు అసంతృప్తి అయితే కాదు, కొంచెం అవమానంగా ఫీల్ అయినారు. అంటే మాకు 27% ఐఆర్ ఇచ్చి 23% పిఆర్సీకి తగ్గించినారు. ఓకే, కోవిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అర్థం చేసుకోదగింది, కనీసం మమ్మల్ని ఒకసారి చర్చలకు పిలుచుంటే బాగుండేదనే తప్ప ఎక్కడ కూడా టీచర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ గవర్నమెంట్ మీద అయితే బాగానే చేస్తున్నారు, అన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయినారు, అదొక్కటి తప్ప. అది ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు విజయవాడకు వచ్చి ధర్నా చేయాలనుకున్నప్పుడు కొంత పోలీసు ఎక్కడికక్కడ ఆపడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ కావడం జరిగింది. సో అది ఇంకా కొంత పెరగడం కూడా జరిగింది. బట్ ఈరోజు అయితే టీచర్స్ అందరూ కూడా ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే అభిప్రాయానికి ఈరోజు అయితే వచ్చేది. ఈ ఈక్వేషన్స్ అన్ని మీకు గెలిచాయి అనమాట. సో నేను అప్పుడు ఎమ్మెల్సీగా గెలవడంలో ప్రధానంగా ఈ ప్రైవేట్ టీచర్స్కి కూడా నేను వాళ్ళకి ఓటింగ్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఉండేదన్న అది, కానీ దాన్ని ప్రాపర్గా ఎవరు కూడా యూజ్ చేయాలి. అంటే ఏ విధంగా ప్రైవేట్ టీచర్స్కి ఓటింగ్ తీసుకురావాలా అనే అంశం మీద నేను దానికి సంబంధించి కొన్ని ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళని ప్రైవేట్ టీచర్స్కి కూడా కొంత ఇవ్వడం, కానీ అదేవిధంగా గవర్నమెంట్ టీచర్స్కి కూడా ఏదైతే గవర్నమెంట్కి టీచర్స్కి ఒక గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఒపీనియన్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి చేస్తానని చెప్పడం కూడా ఆల్మోస్ట్ డే అండ్ నైట్ తిరిగాను. చాలా ప్రైవేట్ టీచర్లకు ఎలా తక్కువ కల్పించారు అసలుకి? అంటే యాక్చువల్గా ఈ గవర్నమెంట్ టీచర్స్కి ఓటింగ్ ఉండాలా అని అనేది ఎక్కడ కూడా లేదు. టీచర్స్కి అని అనేది ఉంటుంది, కాకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాల. అంతకుముందు అంతా కూడా ఎవరు కూడా చేయాల, కానీ దాన్ని కొంచెం సిస్టమేటిక్గా తీసుకొని వచ్చి ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఓటింగ్ తీసుకురావడానికి యూడైస్లో ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో, అంటే ఈ వాళ్ళందరూ కూడా బిఎడ్ టీటీసీ చేసి ఉండాలి. బిఎడ్ టీటీసీ చేసి ఉండాలి. అంటే సెకండ్ గ్రేడ్స్ అంటే ప్రైమరీ స్కూల్కి అయితే టీటీసీ చేసి ఉండాలా, హై స్కూల్కి అయితే బిఎడ్ చేసి ఉండాలా. అటువంటి వాళ్ళకి ఓటింగ్ ఇప్పించడానికి కూడా కొంచెం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేశాము. గవర్నమెంట్ టీచర్స్ని కూడా కనెక్ట్ అయినాం. అంటే వాళ్ళ ప్రతి స్కూల్కి తిరగడం కానీ వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ అట్లా ఆల్మోస్ట్ కుప్పం దగ్గర నుంచి అటుపక్క మదనపల్లె తంబలపల్లి నుంచి ఇటుపక్క చీరాల దాకా, ఇటుపక్క చూస్తే ఎర్రగుంటపాలెం దాకా కంప్లీట్గా ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ నేను డే అండ్ నైట్ తిరిగి కొంచెం కనెక్ట్ కాగలిగినాను. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఉపాధ్యాయులు అసంతృప్తితోనే ఉన్నారు. మరి వారి అసంతృప్తికి ఎలా పోరాటం చేయబోతున్నారు మీరు కూటమి మీద? అంటే నేను పొలిటికల్గా మాట్లాడితే మళ్ళీ అది ఎట్లా అనిపిస్తుంది, కానీ 100% చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చే పరిస్థితి కనిపించట్లేదు. టీచర్స్కి సంబంధించి కానీ ఎంప్లాయీస్కి సంబంధించి కానీ అన్నీ కూడా. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్పినారో ఓపీఎస్ ఉన్నప్పుడు అంటే సిపిఎస్ ఉన్నప్పుడు ఓపీఎస్ని తీసుకురాలేదని చెప్పి ఎంప్లాయీస్ అనుకుంటా ఉంటే జీపీఎస్ని తీసుకొచ్చాం మనం. యాక్చువల్గా జీపీఎస్ అనేది ఒక బెటర్ స్కీమ్. అంటే గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. అంటే రిటైర్డ్ అయ్యే రోజుకి అతనికి ఒక 100 రూపీస్ కనుక శాలరీ వస్తే 50 రూపీస్ అతనికి పెన్షన్ కింద ఇచ్చే పద్ధతి మనం తీసుకొచ్చినాం, జీపీఎస్ అనేది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఓపీఎస్ఏ తీసుకొని వస్తామని ఆ ఉన్నటువంటి జీపీఎస్ని రద్దు చేస్తున్నారు. అంటే మళ్ళీ సిపిఎస్కి వెళ్ళారు. కనీసం ఈరోజు ఓపీఎస్ గురించి ఆలోచించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇది ఒక్కటే కదండి, ఏ ఒక్కటి కూడా ఈరోజు సుమారుగా 2023 కల్లా మనకి పిఆర్సీ గడువు అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అయిపోయింది. ఇప్పటికీ పిఆర్సీ గురించి ఆలోచించట్లే. పిఆర్సీ వేయాలంటే దానికి ముందు కమిషన్ వేయాలన్న, కమిషన్ వేసి దాని రిపోర్ట్ తెప్పించుకోవడానికి 1 year పడుతుంది. సో ఈ రోజుటికి కూడా 2 years అయిపోతే ఈ రోజుటికి కూడా పిఆర్సీ కమిషన్ అని కూడా వేయాలి.
ఒకవేళ వేసినా ఇంకొక 1 year పడుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లాస్ట్ 50 yearsలో తీసుకుంటే పిఆర్సీ ఇంత డిలే కావడం అనేది ఎప్పుడూ జరగలే. కనీసం ఇంత డిలే అయ్యేటప్పుడు ఐఆర్ని ఇవ్వాలి వాళ్ళకి ఒక రిలీఫ్ కోసం. ఐఆర్ గురించి కూడా ఈరోజు ఆలోచించే పరిస్థితి లేదు. సో అట్లా ఏ రూపంగా తీసుకున్నా కూడా టీచర్ కానీ ఎంప్లాయీ కానీ ఈరోజు హ్యాపీగా లేని పరిస్థితి ఉంది. కాకుంటే ఇంకా 3 years ఉంది. ఎక్కడైనా కానీ మాట్లాడి వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కనుక రిప్రజెంటేషన్స్ ఇచ్చినారని తెలిసినా లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినారని తెలిసినా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఇంకొంచెం వెయిట్ చేద్దామని అనే ఆలోచనతో ఈరోజు టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉండే పరిస్థితి ఉంది. చాలా సఫర్ అవుతూ ఉన్నారు టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఈరోజు. అయితే మేము ఫైట్ చేస్తూ ఉన్నాము కొన్నింటిని కొన్ని చేయగలుగుతూ ఉన్నాం. అంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చినప్పుడు కొన్ని చిన్నవి అవుతున్నాయి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితే మాత్రం క్లియర్ కావట్లేదండి. ఒక చిన్న విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను, మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాబట్టి. ఇప్పుడు డిఎస్సి టెట్ నిర్వహించేటప్పుడు ప్రశ్నపత్రాల తయారీ ఉంటుంది కదా, అంటే ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియంకు ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు. ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రాలు తయారు చేసిన వారే తెలుగులో ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు. కానీ ఉర్దూ మీడియంకి వచ్చేసరికి ఉర్దూ మీడియంలో నిష్ణాతులైన వాళ్ళు వెళ్ళి ప్రశ్నపత్రాలు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కువగా అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కువగా ప్రశ్నపత్రాలు తయారు పోతారు ఉర్దూ మీడియంకి సంబంధించి. వాళ్ళందరికీ కూడా మదనపల్లికి చెందిన, అంటే ఆయన అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలంలో పనిచేస్తాడు. ఆయన ఒక బిగ్ బాస్గా ఉన్నాడు అనమాట. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే వెళ్తారనమాట. మరి ఏమవుతుందంటే ఉర్దూ మీడియంలో ప్రశ్నపత్రాలు తయారు చేసినా ఎలాగోలాగా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల బంధువులకి ఎలాగోలాగా ప్రశ్నపత్రాలు లీక్ చేస్తున్నారు అనేది ఆయా టీచర్ల నుంచి వస్తుంది. అంటే ఎవరు కూడా కొన్ని డిఎస్లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా మళ్ళా డిఎస్సీలలో ర్యాంకులు టాప్ 10లో ఉర్దూ మీడియంలో మాత్రమే టాప్ 10లో నిలబడి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగానే సంపాదించారు. మదనపల్లికి చెందిన బిగ్ బాస్ ఉన్నాడు దీంట్లో అనేది పెద్ద ప్రచారము జరుగుతుంది. అక్కడ చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఆరోపిస్తారు దీన్ని కట్టడి చేయడం ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఫోన్ కూడా పోరాకడికి ఓడీలు వేసుకుని ఇంటికాడ నుంచి ఫోన్లలోనే ప్రశ్నపత్రాల గురించి చెప్తారు. వాళ్ళు చెప్తారు ప్రశ్న ఇంగ్లీషు తెలుగులో, వీళ్ళు వెంటనే ఉర్దూలో చెప్తారు. అది అయిపోయి ఆడ ఒకరిని పెట్టేసి టైప్ చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎవరైతే నైపుణ్యం గల విద్యార్థులు ఉన్నారో, బాగా కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్టుల్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు కనీసం మార్కులు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళతో ప్రశ్నపత్రాలు తీసుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల మంచి ర్యాంకులు సంపాదించి కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారన్నమాట. ఈ విషయం పైన మీరు ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుంది మండలిలో. మీరు చెప్పింది నేను చూచాయిగా విన్నాను కానీ కరెక్ట్గా నాకైతే దాని గురించి అవగాహన లేదన్నా. డెఫినెట్గా నేను ఇంతకుముందు వినున్నాను దాని గురించి. ఒక్కసారి నేను దాని గురించి ఎంక్వైరీ చేసి, ఇప్పుడు ఎటు అపోజిషన్లోనే ఉన్నాం కాబట్టి తప్పకుండా దాన్ని ఫైట్ చేయడానికి కూడా చూస్తాను. నాకు పూర్తిగా అయితే దాని గురించి క్లారిటీ ఒకసారి స్టడీ చేయండి తప్పకుండా. ఓకేనా? ఇకపోతే మనం ఇంకా పొలిటికల్గా వచ్చేస్తాం అనమాట. అంటే ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంతా కూడా 0 వచ్చేసింది అధికారంలో ఉన్నప్పటికీ కూడా. అదే ఉపాధ్యాయులు మీరు గెలిచి కొద్దిగా పరువు కాపాడారు, వైసీపీ పరువు కాపాడారు. ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయనలో నచ్చే అంశం అనుకోవచ్చు, ఏదైనా కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, బాధని కుంగిపోడు, సంతోషాన్ని ఓవర్ ఎక్స్ప్రెసివ్ కాడు, చాలా నిబ్బరంగా దేనైనా పాజిటివ్గా తీసుకోవాలనుకునే మంచి వ్యక్తిత్వం ఉండే వ్యక్తి. ఎక్కువ తెలుసుకున్నారు మీరు? నేను చాలా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం బాగా అటాచ్మెంట్గానే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 2 years దాటింది, 2.5 years అయింది నేను ఎమ్మెల్సీ అయ్యి. ఈ 2.5 yearsలో నాకు మొట్టమొదటిగా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా మొదటగా బాధ్యతలు ఇచ్చినారు. ఆ తర్వాత నెల్లూరు కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా బాధ్యతలు ఇచ్చినారు. తర్వాత నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినారు. తర్వాత నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నన్నే పెట్టారు. దీనికి మధ్యలో వైఎస్ఆర్ సంబంధించి టీచర్ ఫెడరేషన్ అనేది ఉంటుంది, దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను పెట్టడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన టైంలో మళ్ళా జిల్లాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. అట్లా నాకు ఎప్పుడు ఏ బాధ్యత ఇచ్చినా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా నేను దాన్ని తీసుకొని సక్సెస్ఫుల్గా కష్టపడడం కూడా జరిగింది. సో అటాచ్మెంట్ అయితే అన్నతో ఎప్పుడు కూడా ఉంటుంది. అంత నమ్మకం ఏంటి మీ మీద? ఆయనకు అన్ని పదవులు ఇచ్చారు మీకు. నేను ఎప్పుడు కూడా నాకు స్వార్థంతో అన్నని ఎప్పుడు ఏది కానీ అడగడం కూడా చేయలేదు. ఎప్పుడైనా కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టీచింగ్ కమ్యూనిటీకి కానీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ డిస్కస్ చేసేవాడిని. ఆయన దాన్ని పాజిటివ్గా కూడా తీసుకునేవాడు. ఆ కమిట్మెంట్ని ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆ రిసీవింగ్ అన్నది ఉండేది. మొట్టమొదటిగా గెలిచిన తర్వాత పోయినప్పుడు ఆయన టీచర్స్కి మీరు ప్రామిస్ చేసి ఉంటారు కదా, ఏం చేద్దాము అని అడిగినారు ఫస్ట్ మీట్ అయినప్పుడు.
అప్పుడు 2 ఇష్యూస్ అన్న అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి గవర్నమెంట్ టీచర్స్కి సంబంధించి చైల్డ్ కేర్ లీవ్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కానీ తర్వాత ఆ పిల్లల్ని పెంచేటప్పుడు కానీ వాళ్ళకి అంటే 2 పిల్లలు పుడితే వాళ్ళిద్దరికీ ఆ పిల్లల్ని పెంచడంలో ఉండే ప్రాబ్లమ్స్కి సంబంధించి లీవ్స్ పెట్టుకునేదానికి 60 days లీవ్స్ ఇచ్చేవాళ్ళు అంతకుముందు అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 180 daysకి పెంచినారు. చైల్డ్ కేర్ లీవ్స్ అంటారు వాటిల్ని. అయితే ఈ 180 daysని పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే లోపలనే వాడేసుకోవాలి. వాళ్ళ పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే లోపల. నేను టీచింగ్ కమ్యూనిటీతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతా అన్నప్పుడు తిరుగుతున్నప్పుడు నాకు ఎక్కువ చెప్పింది ఏంటంటే మహిళా టీచర్లు, మా పిల్లలకి 18 ఏళ్ళ లోపు వచ్చేటప్పటికంటే ఆడపిల్లలు కనుక పుట్టుంటే వాళ్ళ పెళ్ళిళ్ళ టైంలో కూడా మాకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఆ పిల్లలు పుట్టినప్పుడు కూడా మేమే మహిళలుగా మేము వెళ్ళి మా బిడ్డలకి పిల్లలు పుట్టినప్పుడు మేమే వెళ్ళి బాధ్యతలు తీసుకోవాలా, చూడాలా. మా పిల్లలు పుట్టినప్పుడు కంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళప్పుడు కానీ వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కానీ కూడా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. సో ఈ 180 రోజుల్ని మాకేం ఎక్కువ రోజులు కొట్టలేదు. ఈ 180 రోజుల్ని మా సర్వీస్లో ఎప్పుడైనా వాడుకునేటట్టుగా, అంటే ఒకవేళ మా పేరెంట్స్కి బాగాలేకపోయినా లేదా మా అత్త మామకు బాగాలేకపోయినా మేము ఈ లీవ్స్ని వాడుకుంటామని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎక్కువగా. సో ఆ ఇష్యూని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినాం, అన్న మనం 180 days ఇచ్చున్నాం. అయితే ఈ 180 daysని పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే లోపల వాడాలా అని అనే దాన్ని తీసేసి వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా వాడుకునేటట్టుగా చేద్దామని అని అంటే మేము చెప్పే దాన్ని ఆయనకి కనెక్ట్ కాలే. అంటే ఇంత డీటెయిల్డ్గా చెప్పలేకపోయినాం సింపుల్గా చెప్పేటప్పుడు. ఇంకోసారి చెప్పండి నేను అన్నాడు. చెప్పినప్పుడు అర్థం కాక పక్కన ధనంజయ రెడ్డి గారు ఉన్నారు. అన్న అదేదో మహిళలు తిన్నట్టుంది, పాప ఆడాలదన్న చేసేయండి అన్న దాన్ని అని చెప్పినప్పుడు అయితే ఒక్కసారిగా మనసు అంటే ఆయనకుండే కమిట్మెంట్, అంటే మహిళలది అనగానే అది చేసేయండి అన్న అని చెప్పి ధనంజయ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు. చేసేది అంటే ఈయన పర్సనల్ సెక్రటరీ కాబట్టి, పిఎస్ కాబట్టి చెప్పొచ్చు కదా సాధ్యాసాధ్యాలు చూడండి అని ధనంజయ రెడ్డి గారికి చెప్పడం ఏంటి? ధనంజయ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఆయనకు చెప్తారని ఆయన ఫాలో అప్ చేస్తారు. బట్ అది కూడా మనకు టైం పట్టింది, ఒక 5 to 6 months దాకా పట్టింది. మళ్ళీ వాళ్ళతో పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ చేసుకోవడానికి మనకు టైం అయితే పట్టింది. బట్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయించడానికి మనం ఎవరికైనా చెప్తాం కదా, తనకి అక్కడ ఉన్నారు కాబట్టి తనకు చెప్పడం కూడా జరిగింది. అదొకటి. రెండోది అయింది. ధనంజయ రెడ్డి గారు చేయించారా? ధనంజయ రెడ్డి గారు అంటే ధనంజయ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తున్నారు దాన్ని. మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్గా ఉన్నారు అప్పుడు. బొత్స సత్యనారాయణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించి దాని అంతా డిస్కషన్స్ అంతా అయిన తర్వాత కొన్ని అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేసిన తర్వాత వాటిన్నింటినీ క్లియర్ చేసి చేయించడం జరిగిందని. తర్వాత ఇంకోటి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి ముందు 10 yearsకి పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక్కసారి కనుక రికగ్నైజేషన్ తీసుకుంటే 10 years పాటు ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 3 yearsకి కుదిచ్చారు. అంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి మీరు రెన్యువల్కి వెళ్ళాలా అని. ఆయన ఉద్దేశం ఏంటంటే స్టాండర్డ్స్ పెరగాలంటే 3 yearsకి ఒకసారి కన్నా రెన్యువల్ చేసుకుంటా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూషన్స్ని పెయింట్స్ వేసుకోవడం కానీ, ఫర్నిచర్ని డెవలప్ చేసుకోవడం కానీ, రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం కానీ ప్రాపర్గా జరుగుతాయి. ఎవ్రీ 3 yearsకి ఒకసారి రెన్యువల్ సిస్టమ్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెసిషన్. అయితే గ్రౌండ్ లెవెల్లో అది చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే 3 yearsకి ఒకసారి డిఈఓ, ఆర్జేడీ వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం అంటే చిన్న స్కూల్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months పడుతూ ఉంటుంది. సో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అప్పుడు మేము ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రామిస్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కొంత రిలాక్సేషన్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే రెండో కోరిక జగన్మోహన్ రెడ్డి గారికి అది చెప్పినాం, అన్న ఈ విధంగా స్కూల్స్ సఫర్ అవుతూ ఉంది అంటే మనం మంచి ఉద్దేశంతో చేస్తున్నాం కదా, ఎవ్రీ 3 yearsకి ఒకసారి కనుక అయితే వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు, మంచిదే కదా అంటే అప్పుడు చెప్పాం ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న. చిన్న స్కూల్స్ ఉంటాయి, 200-300 మంది స్ట్రెంత్ ఉన్నారు, వాళ్ళు అప్లై చేసుకోవడం కానీ ఆ ఎంఈఓ, ఆర్డీఓ, ఆర్జేడీ వీళ్ళందరినీ, సరే ఆర్డీఓ కదండి డిఈఓ వీళ్ళందరినీ చుట్టూ తిరగడం కానీ చాలా సఫర్ అవుతూ ఉన్నారని చెప్పిన తర్వాత సో డెఫినెట్గా దాన్ని చేంజ్ చేద్దామని చెప్పి 8 yearsకి ఆయన దాన్ని చేంజ్ చేయించారు. మళ్ళీ అందరినీ కూడా పిలిచి మాట్లాడి చేయించడం జరిగింది. అట్లా మొట్టమొదటిగా నేను ఆయన దగ్గరికి 2 issues ఆ రోజు తీసుకెళ్తే ఆ 2 కూడా చేయడం జరిగిందని. ఆ తర్వాత కూడా నేను చాలా సందర్భాలలో టీచర్స్ ఇష్యూస్ గురించి ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కానీ తీసుకెళ్ళినప్పుడు ఏ ఇష్యూ కూడా నాకు తెలిసి ఫెయిల్ కాలేదు. ప్రతిదీ కూడా టీచర్స్కి ప్రాబ్లమ్ చేయించాను. లేకపోతే మనం తిరిగి మళ్ళీ రాజకీయాలు లెక్క వస్తే అసలు మీ గురువు వివేకానంద రెడ్డి గారితో మీకున్న అనుబంధం, ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండింది నెల్లూరు,
ఆయన లేని లోటు ఎలా కనిపిస్తుంది చెప్తారా అసలు ఆనం వివేకానంద రెడ్డి గారి గురించి? ఆయన ఉంటే ఒక సరదా మనిషి కదా, చల్లవక్తులు సెటైర్లు. అసలు ఎలా ఉంది ఆ రోజు నెల్లూరు, ఈ రోజు ఎలా ఉంది? అంటే ఆ రోజులు వేరు, అప్పట్లో ఉన్న మనుషులు వేరు. వివేకానంద రెడ్డి గారు చాలా సరదాగా ఉంటారు. అంటే ఆయన ఒక మనిషిని కంట్రోల్ చేయాలన్నా కూడా, కోపడినా కూడా చాలా టెంపరీ. అంటే ఆ నిమిషంలో అరుస్తాడు, మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. ఒక మంచి గౌరవంగా కూడా ఉండేది. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు కానీ, ఆ రిలేషన్స్ కానీ సరదాగా ఉండడం బాగుండింది. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పొలిటికల్గా ఎవరిని ఇబ్బంది పెట్టిన సందర్భం కూడా ఉండదు. కాబట్టి మందలిస్తూ ఉండేవాడు. అందరితో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన్ని ఆ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే కూడా. కానీ ఇప్పుడుండే పవర్ పాలిటిక్స్ కొన్ని చూస్తూ ఉన్నప్పుడు, ప్రధానంగా నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ టర్మ్ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీని మనం చూసాం చాలా 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. కానీ ఈ టర్మ్లో ప్రధానంగా చాలా హరాస్మెంట్ కనపడుతుంది పేదవాళ్ళకి సంబంధించి. సో ఇది ఒక లెవెల్ అని చెప్పలేం, పైనుంచి కింద దాకా జరుగుతూ ఉంది. నెల్లూరులో కూడా, నెల్లూరు పాలిటిక్స్ కూడా ఎంతైతే హుందాతనంగా ఉండేదో, ఎంతైతే గౌరవంగా ఉండేదో, మేము బయట వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కానీ, వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు కానీ, ఒక ఆంధ్ర అన్న, నెల్లూరు అన్న అందరికీ కూడా ఒక కనెక్టివిటీ ఉండేది. ఒక మంచి ప్లేస్ అని, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేదని, ఇట్లా ఉండేది. వివేకానంద రెడ్డి కూడా అలా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అంతకుముందు రౌడీయిజం కూడా కొంత ఉండింది. వివేకానంద రెడ్డి గారి టైంలో చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయడం కూడా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మళ్ళా ఎక్కడా లేనటువంటి సిచ్యువేషన్ నెల్లూరులో చూస్తూ ఉన్నాం. ఈవెన్ బీహార్లో కానీ, రాయలసీమలో కానీ, బెంగాల్లో కానీ ఎక్కడా కూడా లేనటువంటి సంస్కృతిని మనం నెల్లూరులో చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా ఉందంట చాలా. ఇప్పుడు ఆనం వివేకానంద రెడ్డి గారు మీ గురువు గారు కదా, ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి, బాగా మీకు గుర్తుండిపోయే అంశం ఏదన్నా ఉందా? అట్లా నేను కాదన్నా, ఆయన ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడతాడు. అంటే దగ్గర కూర్చొని పెట్టుకున్న చాలా అటాచ్మెంట్ ఉండేది. అంటే నాతో ఒక్కడితోనే కాదు, ఎవరితోనైనా కూడా మాట్లాడితే డోర్ తీయంగానే మనిషి కనిపించగానే పేరు పెట్టి పలకరించడం, మావ అనడం, బావ అనడం, లేకపోతే అట్లా ఒక మంచి ఆప్యాయంగా పిలిచి కూర్చొని పెట్టడం కానీ, పలకరించుకోవడం కానీ, కూర్చున్నంతసేపు సరదాగా ఉండేది ఆయనతో. చాలా బాగుంటుంది. ఎంతసేపు అంటే మేము 2 hours కూర్చున్నా కూడా నవ్వుకుంటా ఉండేవాళ్ళు అందరూ కూడా, బాగుండేది. నాకు కొన్ని సందర్భాల్లో ఆయన సపోర్ట్గా ఉండేవాడు. ఏ ఇష్యూలోనైనా కూడా వెళ్ళి మాట్లాడితే నేను కూడా ఆయనతో ఎప్పుడు కూడా, నేను నా సొంత పని అని చెప్పి నేను ఏ రోజు కూడా పోయింది ఏం లేదు. నేను ఆయన బాగుండాలి, ఆయనకి ఏదైనా పొలిటికల్గా యూజ్ కావాలా అని చెప్పి మాట్లాడేవాడిని. బాగా ఇష్టపడతా ఉండేవాడు. అట్లా ఆనం కుటుంబానికి మీరు చాలా దగ్గర అనేది అంటుంటారు అందరుగా. ఇప్పుడు ఆనం కుటుంబంలోనే ఆనం రామనారాయణ రెడ్డి గారు టీడీపీలో మంత్రిగా ఉన్నారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి యువతలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు వాళ్ళ కుటుంబంతో? నేను కుటుంబంకి దగ్గర అని నేను ఎప్పుడు లేదన్న. ఓన్లీ వివేకానంద రెడ్డి గారితోనే బాగుండేవాడిని. వివేకానంద రెడ్డి గారితోనే అటాచ్మెంట్ ఉండింది. అయితే రామనారాయణ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి బ్రదర్ కాబట్టి ఎప్పుడైనా ఈయన అక్కడికి పోతే ఆయనతో పాటు వెళ్ళి మాట్లాడడం తప్ప పెద్దగా అటాచ్మెంట్ అనేది ఏమి ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి గారు మాకు ఇప్పుడు కొలీగ్ కాబట్టి, నేను సిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఆయన రూరల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి కొంచెం ఆయనతో ఇప్పుడు ఆ రిలేషన్స్ ఉన్నాయి తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో పెద్ద అటాచ్మెంట్ అయితే పెద్దగా. వివేకానంద రెడ్డి గారితో మీ లాస్ట్ భేటీ ఏంటి, అసలు ఏం జరిగిందంటారా? రెగ్యులర్గా ఉండేవాడిని. అతను చనిపోయే ముందు ఎప్పుడు ఆయనతో కలిసారు? ప్రధానంగా గుర్తులేదు, కానీ ఆయన ఎక్కువ హైదరాబాద్లో లిమిటెడ్గా, అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనిషి చాలా షింక్ అయిపోయాడు. అందరితో మాట్లాడడం ఆయన, ఎందుకంటే ఆయన ఒక సింహంలాగా, ఒక రాజులాగా అట్లా గౌరవంగా కనపడాలా పబ్లిక్లో అని అనుకునేవాడు. కానీ ఎంతైతే ఆయన పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, అది బాగా షింక్ అయిపోయి మనిషి 10 మందిలోకి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ టైంలో ఎక్కువ హైదరాబాద్లో ఉండిపోతుండేవాడు. సో నెల్లూరుకి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా నేను ఆయన ఉన్నప్పుడల్లా వెళ్ళేవాడిని, ఉండేవాడిని, కూర్చునేవాడిని. కొంత అప్పుడు ఆయన ఏంటంటే టీడీపీని నమ్మి వెళ్ళడం, అక్కడ అనుకున్నది చేయలేదు అనే దాని మీద
లోకల్గా కూడా ఆయన పట్టించుకోవట్లేదు అని అనేది ఆయనలో ఎక్కువ బాధ అయితే కనిపిస్తూ ఉండేది. అంటే లోకల్ పొలిటీషియన్స్ అంతా కూడా అంటే ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఈయన టీడీపీ గవర్నమెంట్లో ఒక లీడర్ అయినా కూడా సరైనటువంటి గుర్తింపు ఇవ్వట్లేదనే బాధ అయితే కనిపిస్తూ ఉండేది. ఇట్లా ఆల్మోస్ట్ అయిపోయింది, 7-8 ఏళ్ళు అయిపోతుంది ఆయన చనిపోయి కూడా. ఆయన గుర్తులు ఎప్పుడైనా వస్తుంటాయి మీకు? డెఫినెట్గా ఒకవేళ మీ గురువు ఉంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అయినారు, వివేకానంద గారు బతికి ఉంటే ఎలా సంతోషించేవారు? నా పాలిటిక్స్ అనేది ఒక రేంజ్లో బాగానే ఉంటాయి అటాచ్మెంట్స్ అనేది. సో ఆయనతో జనరల్గా నేను ఎమ్మెల్సీ అవుతానని ఆయన ఊహించున్నాడు, నేను ఉన్నాడు. బట్ ఒక మంచి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా సంతోషంగానే ఫీల్ అయ్యి ఉండేవాడు అని చెప్పి. ఇకపోతే నెల్లూరు అంటే చాలా ప్రశాంతంగా ఉండేవారు, డిగ్నిఫైడ్ పొలిటీషియన్స్ ఉండేవారు ఇక్కడ అంతా కూడా. ఆనం కుటుంబం కావచ్చు, నేదురుమల్లి కుటుంబం కావచ్చు, నల్లపురెడ్డి కుటుంబము, మాగంటోళ్ళు వీళ్ళు తీసుకుంటూ పోతే ఇకపోతే వెంకయ్య నాయుడు సైతం ఇక్కడ నుంచి వచ్చిన వ్యక్తి. అంతా డిగ్నిఫైడ్ పాలిటిక్స్, చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం. ఇప్పుడంతా కూడా గందరగోళం అయిపోయింది, గజిబిజి అయిపోయింది. ఒక నాయకుల నోట జిగుప్సాకరమైన ఒక లాంగ్వేజ్, ఒక పద్ధతి లేకోకుండా కక్ష సాధింపులు ఇవన్నీ వస్తున్నాయన్నమాట. అసలుకి చాలా దారుణంగా తయారైంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటారు? అసలు గంజాయికి కేర్ ఆఫ్ అయిపోయింది నెల్లూరు. ఎప్పుడు ఎవరిని చంపుతున్నారో ఈ గంజాయి సేవించి అనేది అర్థం కావడం లేదు అసలుకి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు అసలుకి? నెల్లూరులో గంజాయి విచ్చలవిడితనం ఉన్నది అన్నది 100% వాస్తవం. ఈ గంజాయి తాగిన తర్వాత వాళ్ళల్లో తెలియని పైశాచికత్వం ఉంటుంది. అంటే తల్లి చెల్లి ఎవరు కూడా వాళ్ళకి ఆ తేడా కనిపించట్లా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. ఈవెన్ 200 రూపాయలకు కూడా గొంతు కోసేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మనం నెల్లూరులో చూస్తూ ఉన్నాం. అయితే దీనికి నేను గమనించింది, నేను ఈ మధ్య దాని మీద కొంత స్టడీ కూడా చేస్తాను. నాకు అనిపించింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా వైజాగ్ ఆ ప్రాంతంలో ఒరిస్సా నుంచి ఈ గంజాయి అన్నది ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుండింది, అటు సైడ్ ఉంటుండింది. మా ఏరియాలో వెరీ లిమిటెడ్. అంటే ఎక్కడన్నా కొంతమంది గంజాయి తీసుకునే వాళ్ళు మొదటి నుంచి ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడో చెట్ల కింద కొంచెం తీసుకొని వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండేసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే కొంచెం ఈ ఇంటర్ జోనల్ సిస్టమ్ ఏదో తీసుకొచ్చినారు. అంటే జైలులో ఈ గంజాయి తీసుకునే వాళ్ళందరినీ ఆ ప్రాంతంలోనే జైలులో పెట్టకుండా ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ చేయండి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు ఈ వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఈ ప్రాంతాలలో గంజాయి అమ్మడం కానీ గంజాయిని చేసే వాళ్ళంతా కూడా అక్కడ జైలులో, రాజమండ్రి వైజాగ్ జైలులో ఉంటే వాళ్ళందరినీ నెల్లూరు జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలామంది, సుమారుగా ఒక 45-50 మంది దాకా కూడా ఆ ఏరియా నుంచి ఈ గంజాయికి సంబంధించి లింకులు ఉండే వాళ్ళందరినీ ఆ జైలు నుంచి 2024 జూన్ జూలైలో ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కొంతమంది చిన్న చిన్న దొంగతనాలు చేసి పేదరికంలోనూ అట్లా ఇట్లా ఉండేవాళ్ళు ఇక్కడ జైలులో సుమారు ఇక్కడ 700 కెపాసిటీ, అయితే 1000 మంది దాకా ఉంటారు మన జైలు, నెల్లూరు జైల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చిల్లర దొంగతనాలు చేసిన వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించి, మేము గంజాయిని అక్కడి నుంచి మేము పంపిస్తాము, ఇక్కడ మీరు సేల్స్ చేయగలగాల అని చెప్పి వీళ్ళందరితో కూడా ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసినారు. సో దాంతో వీళ్ళందరూ కూడా సుమారుగా 1 నెల 2 నెలలు 3 నెలలు జైలుల్లో ఉండి బయట వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు బయట వచ్చిన తర్వాత ఆ లింకుల్లో అక్కడి నుంచి సుమారుగా ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళు 30 మంది దాకా తయారైనారు. అక్కడి నుంచి గంజాయిని నెల్లూరుకు తీసుకొచ్చేవాళ్ళు. ఈ 30 మంది ఏంటంటే డెలివరీ సిస్టమ్, అంటే ఎవడైనా ఫోన్ చేస్తే తీసుకెళ్ళి డెలివరీ చేయడం. అది ఇళ్లలో పెట్టుకొని కొంతమంది అమ్ముతూ ఉన్నారు, కొంతమంది 2 వీలర్స్ ద్వారా ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకెళ్ళి గంజాయిని ఇవ్వడం అన్నది సుమారుగా 300 నుంచి 350 మంది డెలివరీ బాయ్స్ లాగా మనకి నెల్లూరులో. స్విగ్గీకి జొమాటో కన్నా అంతమంది ఉన్నారు లేదు? నెల్లూరులో మనకు 300 నుంచి 350 మంది ఈ టైప్లో డెలివరీ చేయడం. ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? నేను ఈ మధ్య అంతా దాని గురించి ఎందుకు ఈ విధంగా జరుగుతామని నేను మాట్లాడితే సుమారుగా 30 మెంబర్స్ పైన నుంచి ఈ తీసుకురావడం, కానీ ఒక్కొక్కరు 10 మందిని దాకా పెట్టుకొని ఈ డెలివరీ సిస్టంలో, కొంతమంది అయితే ఇళ్లలోనే పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. ఇదంతా కూడా పోలీసుకు తెలియకుండా ఉంటుందని కూడా అనుకోలేం. ఎందుకంటే వీళ్ళకేమీ పెద్దగా ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కాదు, వీళ్ళకి అంత తెలివితేటలు ఏం లేవు. వీళ్ళంతా కూడా చాలామంది చిన్న చిన్న తగాదాల్లో రౌడీ షీటర్స్ లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే వాళ్ళు. వీళ్ళని పట్టుకోవడం పెద్ద సమస్య కూడా కాదు.
అయితే ఇప్పుడున్నటువంటి ఎస్పీ కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉంది, ఏదో ఒక విధంగా వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేయాలని. సో ఈ రోజు కనుక మనం తీసుకుంటే సుమారుగా 5,000 నుంచి 6,000 మంది రెగ్యులర్గా గంజాయి తీసుకునే వాళ్ళు తయారైనారు. యాక్చువల్గా గంజాయి తీసుకునేటప్పుడు కూడా ఒక గంజాయి కనుక తీసుకుంటే వాళ్ళల్లో ఎక్కడో ఒక దగ్గర మనుషులకు దూరంగా కనపడకుండా వెళ్ళి వాళ్ళు పాటలు పాడుకోవడం, వాళ్ళు ఒక లోకంలో ఉండాలా అనే భావన వాళ్ళకు ఉంటుంది. కానీ గంజాయితో పాటు కనుక లిక్కర్ తీసుకుంటే, ప్రధానంగా చీప్ లిక్కర్ కనుక తీసుకుంటే కాంబినేషన్, ఈ రెండింటి కాంబినేషన్తో వాళ్ళలో ఉన్మాదం పెరిగిపోతుంది. గంజాయి ప్లస్ లిక్కర్ ఎప్పుడైతే ఈ గంజాయి ప్లస్ లిక్కర్ తీసుకునే బ్యాచ్ పెరిగిపోయిందో వీళ్ళు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఉత్త గంజాయి తీసుకుంటే అవుట్కట్స్లోకి వెళ్ళిపోతుంటున్నారు. వీళ్ళు సొసైటీలోకి వచ్చేసి ఒక బిర్యానీ కోసం ఒక 200 రూపాయలు కావాలన్నా, లేదనుకుంటే ఇంకేదానికైనా ఇంకొక ప్యాకెట్ కొనాలంటే ఒక 300 రూపాయలు కావాలన్నా, ఎవరో రోడ్డును పోయే వాళ్ళని అడ్డగిచ్చి ఆ డబ్బులు అడగడం, ఇవ్వకపోతే గొంతు కోసేయడం, చంపేయడం, పట్టుకున్న బండరాలతో తలని కొట్టి చంపేయడం, ఈ పరిస్థితి మన నెల్లూరులో చూస్తూ ఉన్నాం. మన ఈరోజు సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ఈ పద్ధతిలో ఉండారు. ఇంకొక ప్రధానమైన పాయింట్ కూడా ఉంది, ఈ డెలివరీ బాయ్స్కి టార్గెట్ పెడుతున్నారు. రోజుకి 20 ప్యాకెట్లు వాళ్ళు అమ్మాలనే టార్గెట్ పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ అటువంటి వాటిల్లో ఒక పిల్లోడికి ఫ్రీగా ఇస్తారు, నీకు ఫ్రీగా ఇస్తాను, మా కనీసం ఒక 5-6 రెఫరెన్సెస్ తీసుకురావాలని. వీడు ఇంకొక 5-6 మందిని తయారు చేసి వాళ్ళందరినీ కూడా దీనికి అడిక్ట్ చేసే పరిస్థితి ఈరోజు నెల్లూరులో ఆ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంది. సో అయితే ఇప్పుడు మేము ఈ మధ్య దీని మీద అంటే ప్రధానంగా ఈ మధ్య పెంచలయ్య గారు చనిపోవడం కానీ, కామాక్షమ్మకు గంజాయికున్న సంబంధం ఏంటి అసలుకి? నేను మొన్న ఈ మధ్య వినింది ఏంటంటే ఈమె మొదటి నుంచి కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ అంటే తీసుకొని వచ్చి అమ్మడంలో కానీ ఈమెంతా కూడా కొంచెం కొంతమందితో కలిసి చేస్తూ ఉన్నట్టుంది. సో ఈమె ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఈమెకి ఈ బిజినెస్తో సంబంధాలు అయితే ఉన్నాయి. అయితే ఈ కల్చర్లో సుమారుగా ఈరోజు కొత్తగా తయారయ్యే స్టూడెంట్స్ కానీ యువత కానీ మొత్తం దీనికి చాలామంది అడిక్ట్ అవుతూ ఉన్నారు. మనకు రోడ్డు మీద కూడా స్మెల్ కూడా రాదు. ఈ గంజాయి తీసుకున్న వాళ్ళల్లో స్మెల్ కూడా వీటి తీసుకున్నాడని కూడా తెలియదు. వాడిలో ఉన్నటువంటి రియాక్షన్ దేనికైనా తెగిస్తాడు. వాడిని ఏదైనా చేస్తారేమో, పోలీసు ఉంటుందేమో, రేపు పొద్దున మనల్ని నేను ఇబ్బంది పెడతామేమో అనే ఆలోచన ఏది ఉండదు వాళ్ళకి. ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీకు కామాక్షి అనే ఒక పేరు చెప్పగలిగినారు, కానీ కామాక్షి అనే పేరు పాపులర్ అయింది మొన్న. కానీ అట్లాంటి వాళ్ళు సుమారుగా 30-40 మంది మన సిటీ లిమిట్స్లోనే ఉండారు. సో వీళ్ళందరినీ కానీ కంట్రోల్ చేయకపోతే నెల్లూరు అనేది రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరమైన సిటీగా కూడా తయారవుతుంది. అసలు పెంచలేని అంత ఘోరంగా 18 పోట్లు ఏం పొడి చంపారంట కదా, అంత ఘోరంగా ఒక మంచి మనిషి ఎలా చంపగలిగారు వీళ్ళు? అక్కడికి వెళ్ళి చంపిన వాళ్ళ విషయం కూడా సేకరించినాను, ఏం జరిగింది అని. వాళ్ళలో ఒక 2-3 అతన్ని అటాక్ చేయాలా అని చెప్పి ఆలోచనతో. ఎందుకు చేయాలనుకున్నారు వాళ్ళు? 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి గంజాయి మీద అతను తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ కావచ్చు. రెండోది అక్కడ స్థానికంగా టెంపుల్ విషయంలో కూడా ఆయన ఒక మంచి ఆలోచనతో అక్కడ ఇటువంటి వాళ్ళ ప్రమేయం ఉండకూడదు అని అనే దాని మీద అట్లా ఆయన కొంచెం ఒక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చినాడు. జనాలలో కూడా అక్కడ ఫుల్ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఒక గుడ్ విల్ ఉండాలి ఆ ఏరియాకి అని చెప్పి ఆయన అయితే శ్రమించినాడు. ఎక్కువగా అంతకుముందు అంతా వీళ్ళు బోడిగడ్డ తోట ఆ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాలనీ ఆ ఏరియా అంతా కూడా ఆర్డిటి కాలనీ. అక్కడికి వీళ్ళంతా కూడా మైగ్రేట్ అయినారు. అంటే రకరకాలైనటువంటి ప్రాంతాలు, అటు తమిళనాడు అంటే చెన్నై వాళ్ళు కానీ తమిళియన్స్ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళంతా అక్కడికి మైగ్రేట్ అయినారు. సో అది అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి పెంచలయ్య దాని మీద అయితే పోరాటం చేసినాడు. సో ఇక్కడ మెయిన్ మీరు అడిగినటువంటి పాయింట్ ఏంటంటే ఎందుకు అంత క్రూరంగా చంపాల్సి వచ్చింది అన్న దాని మీద. అంటే అరౌండ్ నాకు తెలిసి 18 to 20 మెంబర్స్ స్పాట్కి వెళ్ళారు, 2 వీలర్స్లో వెళ్ళారు. వాళ్ళల్లో అరౌండ్ ఒక 15 మెంబర్స్ దాకా వాళ్ళు ఒక పెంచలయ్య కోసం వెళ్తా ఉన్నాము, అక్కడ పెంచలయ్య అనే వ్యక్తిని మర్డర్ చేయాలా అనే ఆలోచన సుమారుగా 15 మందికి లేదు. వీళ్ళకంతా ఏంటంటే జస్ట్ ఒక గంజాయి ప్యాకెట్ ఇచ్చేసినప్పుడు మనం ఒక దగ్గరికి పోవాలా అంటే వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళారు. సో అక్కడ ఒక 3 members or 4 members మాత్రమే అతని మీద కోపం ఉంది. సో వాళ్ళు అతన్ని అటాక్ చేస్తున్నారు.
అతను అటాక్ చేసినప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ గంజాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఒకరిద్దరు అటాక్ చేసినారు. మిగతా వాళ్ళంతా కూడా అక్కడ సైలెంట్గా నిలబడిపోయినారు. బట్ వాళ్ళలో మెజారిటీ అంతమంది పోయినా కూడా వాళ్ళ తాగి గంజాయి తీసుకొని అడిగిపోయి ఏం తెలియకుండా ఆ అఫెన్స్లో అక్కడ ఇరుక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పనిష్ కావడానికి కూడా అర్హులే. దాని మోటివ్ మెయిన్ కామాక్షణ, అరవ కామాక్షణ, లేడీ డాన్ అరవ కామాక్ష అంటారు కదా, గంజాయి డాన్. అంటే మనం వింటున్న సమాచారం అయితే మాత్రం ఆమె, ఇంకైతే పోలీస్ కరెక్ట్గా అసలు ఏంటి వీటి వాస్తవాలు అన్నది బయట చెప్పట్లేదు. మనకు ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి సమాచారం అయితే మాత్రం ఖచ్చితంగా ఆమె చేయించింది, ఆమె దీనికి ఇనిషియేటివ్గా తీసుకునేది. ఇంత జరుగుతుంటే అధికార పార్టీ ఏం చేస్తుంది, అధికార కూటమి ఏం చేస్తుంది, అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అసలు పరిస్థితి ఏంటి? జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అది ఏం చేస్తున్నారు అంటారు? మళ్ళా ప్రధానంగా మంత్రి గారు నారాయణ గారు, ఆయనకి ఈ గవర్నమెంట్ అంటే ఆయన ఏదో నేను సిఆర్డిఏకి సంబంధించి రాజధాని నిర్మాణం అటువంటి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను, లా అండ్ ఆర్డర్ మీద కానీ ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో కనీసం ఆఫీసర్స్తో ఒక రివ్యూ పెట్టుకోవడం కానీ, ఏం జరుగుతుంది, నైట్ బీట్ ఉందా లేదా, హైవే మీద పోలీసింగ్ వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా, సో ఎంతమంది మీద క్రైమ్స్ ఉన్నాయి, ఎందుకు ఇంత జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తపుణ్యానికి హత్యలు చేసిన వాళ్ళు సుమారుగా 35 మంది దాకా ఉన్నారు మన ప్రాంతంలో. ఇన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నప్పుడు దీని మీద కనీసం ఒక రివ్యూ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించదు. అంటే ఎమ్మెల్యేల కంటే కూడా ప్రధానంగా హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అంతా కూడా మినిస్టర్ని ఫాలో అవుతారు. సో ఒక మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు కనీసం అటువంటి రివ్యూస్ చేసిన పరిస్థితి కూడా కనిపించట్లా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, సుమారుగా 30కి పైగా మర్డర్స్ జరుగుతూ ఉంటే ఒక స్పందన లేదు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 4 or 5 days నుంచి మాత్రం కొంచెం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కొంచెం బాగుండాలని కోరుకుంటాం. నెల్లూరులో మళ్ళా ప్రశాంత వాతావరణం నెలకొనాలి, ఈ గంజాయిని రూపుమాపాలి, గంజాయి లేని నెల్లూరుగా చూడాలంటే ఏం చేయాలంటారు? ప్రధానంగా పోలీస్ మీద ఈ రాజకీయ నాయకుల ఆధిపత్యం అన్నది కొంచెం ప్రధానంగా తగ్గాల్సి వస్తుంది. ఇప్పుడు గంజాయితో పాటు ఇంతకుముందు గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ ఉన్నాయి. టెన్షన్గా వాడు 9 గంటలకల్లా మూసుకొని వెళ్ళిపోయేవాడు. 8కి మూసుకుంటారు, 8కి తర్వాత 9కి రిలాక్సేషన్ ఇచ్చినారు. ఈరోజు 24/7 ఏదైనా మీరు లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు ఎటు వచ్చినారు కాబట్టి షట్టర్ వేసేస్తున్నా, నైట్ 12 o'clock అప్పుడు వెళ్ళి నాక్ చేస్తే కొంచెం పైకి 100 లేపి మీకు ఏది కావాలని ఇస్తాడు. సినిమాలో చూసాం కదా, అది చంటిగాడు అదేదో ఉంటాయి, ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి అట్లా అన్ని షాప్స్ లో ఉంటుంది. లేదనుకుంటే ఇడియట్ సినిమాలో బెల్ట్ షాప్స్ విచ్చలు విడతానం ఉంది. తర్వాత ఏ వైన్ షాప్లోనైనా కూడా పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. సో ఈ లిక్కర్ కానీ గంజాయి కానీ విపరీతంగా జరుగుతూ ఉంది. ఇది నాట్ ఓన్లీ నెల్లూరు స్టేట్ అంతా జరుగుతూ ఉంది. ఇక్కడ గంజాయి ప్రభావం ఎక్కువైంది నెల్లూరులో. అయితే దీనికి సంబంధించి కొంచెం కంట్రోల్ చేయగలగాలంటే గతంలో కూడా కొన్ని ఇష్యూస్ అంటే ప్యాకాట్ కానీ, తర్వాత అదేవిధంగా సింగిల్ నెంబర్ లాటరీలు ఏదంటారు దాన్ని, బెట్టింగ్లు కానీ, ఇటువంటి వాటన్నిటిని పిహెచ్డి రామకృష్ణ గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఇట్లా కొంతమంది ఎస్పీలకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు వాటిని బాగా చక్కగా డీల్ చేసి కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడుండే ఎస్పీ గారు కూడా చేయగలరనే నమ్మకం ఉంది. ఈరోజు కూడా మేము వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ రాజకీయ నాయకుల ప్రభావం అన్నది కనుక వాళ్ళ మీద కనుక తగ్గగలిగితే రేపటి రోజు మన నెల్లూరుని మనం కాపాడుకోగలం. ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు, మేము సఫరర్స్ కావచ్చు, వాళ్ళు ఈరోజు మమ్మల్ని డామినేట్ చేసే స్థితిలో ఉండొచ్చు. కానీ రేపొద్దున రోజులు మారుతాయని, కానీ అల్టిమేట్గా మన బిడ్డలు ఈ నెల్లూరులో ఉండాలి. సో అది ఆలోచించుకొని ఈరోజు కనుక వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పోలీసుని కంట్రోల్ చేయమని చెప్పకపోతే, కంట్రోల్ చేయాలంటే కనీసం 1 weekలో చేసేయగలను. ఎందుకంటే ఆల్మోస్ట్ గంజాయి అంతా కూడా అమ్మేదంతా కూడా చిల్లర గ్యాంగ్ అమ్ముతూ ఉంది. వాళ్ళని ఒక్కరిని తీసుకొని వచ్చి లేదా ఒక 2 తీసుకొని వచ్చి కనుక మొత్తం వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కనుక ఇస్తే మొత్తం ఎక్కడెక్కడ సిస్టమ్ ఉందో మొత్తం చెప్పగలరు. దీన్ని కంట్రోల్ చేయడం పెద్ద పని కాదు. సో అది వీళ్ళు కనుక వాళ్ళకి హ్యాండ్ ఇవ్వగలిగితే కంట్రోల్ అవుతుంది. ఇదంతా ఎక్కువ అర్బన్ పరిధిలో ఉందా, రూరల్ పరిధిలో ఉందా? అవుట్కట్స్ అన్న, ప్రధానంగా నెల్లూరు సిటీకి సంబంధించి అవుట్కట్స్. రూరల్లో తక్కువ ఉంటుంది అన్న, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది, కానీ వాళ్ళు ఏదైనా అడవుల్లోకి వెళ్ళి బయట వెళ్ళి ఏదైనా చేసుకోవచ్చాము, కానీ గ్రామాల్లో ఉండదు. అర్బన్ ఏరియాస్లో శివారు ప్రాంతాలు
అంటే అది గూడూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, కావలి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, ఇట్లాంటి సెమీ టౌన్, సెమీ అర్బన్స్ అయినా లేదా సిటీస్ అయినా వీటికి నెల్లూరు 3 ముక్కలు అయిపోయింది కదా మొత్తం కూడా, తలాకంత పంచుకున్నారు కదా. ప్రకాశం జిల్లాలో కొంత, తిరుపతి జిల్లాలో కొంత, జిల్లా నెల్లూరు జిల్లా, రాపూర్ సొంత మండలమైన రాపూర్ కూడా తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఆనం రామనారాయణ రెడ్డి గారి సొంత మండలం. 3 ఆత్మకూరుని 3 భాగాలు చేసేసారు కదా. వెంకటగిరిని అంతకుముందు 3 మండలాలు మా జిల్లాలో ఉన్నాయి, 4 మండలాలు తిరుపతిలో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వీటిని కూడా తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపే పరిస్థితి ఉంది. అట్లా మొత్తం మీద ఈ అర్బన్ ఏరియాస్లో ఉండే అవుట్కట్స్లో విపరీతంగా ఈ కన్సంప్షన్ అనేది జరుగుతూ ఉంది. జనాలు ఎప్పుడు కూడా అక్కడే ఉండడం కూడా జరుగుతుంది. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చేస్తారనేసి. అంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇయ్యరు. కద్దరు చెప్పినట్లే కాకి వినాలి అంటారనమాట. నిజంగా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వము కాకికి నిజంగా ఫ్రీడమ్ ఇస్తే ఇంతవరకు రాదు. అంటే మీ ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది. పోలీస్కి ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ లేదు. మీ ప్రభుత్వ హయాంలో ఐపీఎస్లు కూడా ఇరుక్కున్నారు కేసుల్లో. కానీ ఎవరెవరు ఎప్పుడు వచ్చినా కూడా, ఎప్పుడైతే ఎమ్మెల్యే సిఫారసు లేఖలతో ఎస్ఐలకి, సిఐలకు పోస్టింగ్లు, మంత్రుల సిఫారసు లేఖలతో డిఎస్పీలకు పోస్టింగ్లు ఇస్తారో అప్పుడు కాకి ఫెయిర్గా పనిచేయలేదు. కాకిలోని ఎప్పుడు కూడా సిఫారసు లేఖలు లేకోకుండా నిజాయితీగా పనిచేసే వాళ్ళని, నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళని పోస్టింగ్లు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం పనిచేస్తారు. వాళ్ళు చెయ్యనిస్తారా? చెయ్యనియరు. చేస్తే మరుసటి రోజు వీఆర్ వాళ్ళకి పాపం. ఎవరైనా అంతే. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారో నెక్స్ట్ వాళ్ళలో స్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఉంటారు. నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తే మీరు వాళ్ళకి దూరం పెడతారు పాపం. వాళ్ళ పోస్టింగ్ ఉండవు, వీఆర్లలో వెయిటింగ్ ఉండాలి వాళ్ళు. అంటే మీ గవర్నమెంట్లో వచ్చినప్పుడు మీరు చెప్పినట్లు వింటారన్నమాట వాళ్ళు వచ్చి. మళ్ళీ గవర్నమెంట్ మాత్రం మళ్ళీ వీళ్ళపై వీఆర్లో కూర్చోలో వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చుంటారు. అది పరిస్థితి అయింది పోలీస్ వ్యవస్థని. ఏమొచ్చినా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చేసేస్తారని మీరు అంటారు, బాగానే ఉంది రాజకీయ నాయకులు, ఇస్తే కదా పాపము. అదే నేను ఏమంటానంటే, నేను ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది ఏ గవర్నమెంట్ లోనూ పాసిబుల్ కాదు, భవిష్యత్తులో కూడా అవుతుందని నేను అనుకోను. అయితే ఈ పర్టికులర్ గంజా ఇష్యూకి వచ్చేటప్పటికి ఒకవేళ వాళ్ళు ఎవరైనా పట్టుకోవడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు మన వల్లే వదిలేసేయండి అనే మాట అనకుండా నాకు రిజల్ట్ చూపించాలా, ఈ గంజా విషయంలో కానీ రౌడీయిజంలో కానీ నాకు రిజల్ట్ కావాలని కనుక పోలీసులు కన్నా చెప్పగలిగినప్పుడు డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళు కూడా ఏమవుతుందంటే, పోలీసులు కూడా ఏమవుతుందంటే, నేను ఒకరిని పట్టుకున్నారనుకోండి, మళ్ళా ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అట్లా ఒత్తిడి వచ్చినప్పుడు ఎటు వదిలేయాల్సి వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేసి, సో వాళ్ళందరి బదులు ఏదో ఒకరి మీద కేసు పెడతాము అంటే ఏదో ఒక విధంగా అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద ఒకరి మీద కేసు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి ఒక 14 రోజులు రిమాండ్లో పెట్టడం, ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా టార్గెటెడ్గా ఈ గంజాయి రౌడీయిజం మీద ఈరోజు ఆంధ్రాలో నెల్లూరు జిల్లాకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ఇష్యూలో కనుక కంట్రోల్ చేయాలనే పరిస్థితిని కనుక మనం పోలీసుకి కనుక చెప్పగలిగితే డెఫినెట్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. మీరు చెప్పింది వాళ్ళు చెప్పిన వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ఒక బర్నింగ్ ఇష్యూ ఈ ఇష్యూని కనుక మనం కంట్రోల్ చేయకపోతే నెల్లూరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక క్రైమ్కి అడ్డాగా, క్రైమ్ క్యాపిటల్గా కూడా నెల్లూరు మారేదానికి అవకాశం ఉంది. నేను అదే మొన్న కూడా అన్నాను, నెల్లూరు అంటే ఒకప్పుడు ఒక నైస్ సిటీ అనేవాళ్ళు, ఈరోజు నెల్లూరు అంటే నార్కోటిక్స్ హబ్ అంటా ఉన్నారు. అంటే ఎన్ ఫర్ నెల్లూరు, ఎన్ ఫర్ నార్కోటిక్స్ అన్నట్టుగా అయిపోయింది. సో అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే కొంతకాలమైనా కూడా నాకు రిజల్ట్ చూపించాలనే ఆలోచనతో కనుక వాళ్ళకి చెప్పగలిగితే మాత్రం కంట్రోల్ అవుతుంది. చూద్దాం భవిష్యత్తు ఎలా ముందుకు తీసుకుపోతుంది. నెల్లూరు అంటే నైస్ సిటీనా లేకపోతే నార్కోటిక్ సిటీనా అనేది కూడా ఒకవైపు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ గారు కూడా మొత్తం ఆయన సైకిల్ యాత్రలు చేస్తున్నారు, డ్రగ్స్ కి గంజాయికి దూరంగా ఉండేట్టు. చూద్దాం ఎంత మార్పు వస్తుంది అని. సరే, కాకాని గోవర్ధన్ రెడ్డికి జైలు వెళ్ళినప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మొత్తం బాధ్యతలన్నీ చూసుకున్నారు, ఎలా ఫైట్ చేశారు? మొత్తం కూడా ఇక్కడ టీడీపీ 10కి 10 స్థానాలు మీరు కోల్పోయారు. ఒక పక్క నారాయణ గారు బలమైన వ్యక్తి, ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా బలమైన వ్యక్తి, మరో పక్క ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు బలంగా ఉన్నారు ఎమ్మెల్యేగా. ఆయన అసలు ఎలా ఢీకొంటామో నిలబడినారు మీరు? మీరు చూస్తే చాలా సౌమ్యంగా ఉంటారు. గోవర్ధన్ రెడ్డి గారు ఒక సీనియర్ మెంబర్ మాకు, ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన ఉంటే కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుంది. బట్ ఆయన అనుకోని పరిస్థితుల్లో కేసులు ఎదుర్కొని లోపలికి వెళ్ళినప్పుడు నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను. నేను మీరు ఇందాక కూడా అన్నారు, మీరు ఒక
సామాన్య కుటుంబం, పేద కుటుంబం నుంచే వచ్చినారని. అవును. నేను ఈరోజు ఈ స్థాయికి వస్తానని కానీ, ఇలా ఉంటానని కానీ నేను ఎప్పుడు కూడా ఊహించలే. అది భగవంతుని ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనుకుంటాను. నా క్యారెక్టర్ని ఏ రోజు కూడా నేను డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు. ఒక కమిట్మెంట్. అంటే కొంతమంది అంటారు ప్రాణం ఉన్నంత వరకు నేను ఇలానే ఉంటాను అలా. నేను ఒకటైతే ఫిక్స్ అయినాను. ప్రతిపక్షంలో 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పాలిటిక్స్లో కనుక ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేద్దాం. ఒకవేళ ఇది నేను బేర్ చేయలేని కండిషన్లో కనుక ఉంటే పాలిటిక్స్ నుంచి డ్రాప్ అవుదాం, ఈవెన్ ఎమ్మెల్సీ నుంచి కూడా డ్రాప్ అయిపోదాం అని అనుకున్నాను తప్ప ఎంతైనా కూడా ఫైట్ చేయాలి. ఏమవుతుంది, ఏం చేస్తారు, చేస్తే ఒక మనిషి బరాయించలేని స్థితిలో అయితే ఉండదు. సో ఒకవేళ అప్పటికీ ఫ్యామిలీ కండిషన్స్ కానీ అవన్నీ కూడా బేర్ చేయలేని పరిస్థితి వస్తే పాలిటిక్స్ నుంచి డ్రాప్ అవుదామే, కానీ ఉన్నన్ని రోజులు మాత్రం పార్టీ కోసం కమిటెడ్గా పనిచేయాలని నేను మొదటి రోజు నుంచి అనుకున్నాను. సో అట్లా గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు క్యాడర్లో ఒక నైరాశ్యం అయితే ఉండింది. అంటే మనం ఎలా వెళ్తున్నాము, పార్టీ పొజిషన్ ఎటువంటిది. అంటే ఈ రోజుల్లో కష్టాన్ని ఓర్చుకునే శక్తి చాలామందికి ఉండట్లేదని కనిపించట్లేదు. నేనైతే ఒకటే నమ్ముతాను, రేపొద్దున మనం పౌర్ణమి చూడాలి అంటే ఈరోజు అమావాస్యని బేర్ చేయాలి. అమావాస్యను మనం కనుక ఆస్వాదించగలిగితే పౌర్ణంలో ఉండే సంతోషాన్ని మనము రిసీవ్ చేసుకోవచ్చు. నేనైతే చెప్తున్నాను, మొదటి రోజు నుంచి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక వైఎస్ఆర్సీపీ లీడర్గా, జగన్మోహన్ రెడ్డి గారి సోల్జర్గా నేను ప్రతిపక్షంలో చాలా నేర్చుకున్నాను. ఈరోజు నాకు పార్టీ క్యాడర్ నా దగ్గరికి వచ్చి బాధపడతా ఉన్నా, పార్టీ క్యాడర్ మీద కేసులు పెట్టినా, గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద కేసులు పెట్టినప్పుడు పరిస్థితులు చూస్తూ ఉన్నా, వీటన్నిటిని కూడా నేను రాటుదేలుతున్నాను. ఆ బాధలు, కష్టాలు అంటే నేను కనుక ఒకవేళ గవర్నమెంటే కనుక వచ్చుండుంటే నేను ఇవన్నీ కూడా చూడగలిగి ఉండేవాడిని కాదు. ఈరోజు నేను స్లమ్లోకి వెళ్ళగలుగుతున్నాను, ప్రజల బాధలు తెలుసుకుంటున్నాను. సో ప్రతిపక్షం అన్నది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ. ఈరోజు ప్రతిపక్షంలో పనిచేసినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా అధికారం వచ్చిన తర్వాత కరెక్ట్గా వాడికి ఆ బాధలు తెలుస్తాయి. సో కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా ఆయన మీద కేసులు పెట్టినప్పుడు నాకు జిల్లాలో అన్ని జాగ్రత్తగా చూసుకోమని కూడా నాతో చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు మీరే చూస్తున్నారు, గోవర్ధన్ రెడ్డి గారు గారే కదా జిల్లా అధ్యక్షుడు, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్. గోవర్ధన్ రెడ్డి గారు లేని టైంలో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ని మానిటర్ చేయడం కానీ, అంటే నెల్లూరుకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడానికి చాలా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అంటే కనీసం రోడ్స్ని కూడా జేసీబీలతో వేస్తున్నారు. విలేజెస్ నుంచి నెల్లూరుకి కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ అంతా కూడా రోడ్లను కూడా తవ్వేస్తున్నారు. తవ్వేసి పోలీసులను ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టి టౌన్లోకి రానియకుండా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. సక్సెస్ చేయగలిగినాం. గోవర్ధన్ రెడ్డి గారు లేనప్పుడు, కేసులు పెడతా ఉన్నప్పుడు, చాలామంది ఇబ్బంది పడుతున్నప్పుడు మిగతా సీనియర్ లీడర్స్ అందరితో కలిసి జిల్లాలో కొంచెం ఇబ్బంది లేకుండానే చేయగలిగినామని. సో ఇవన్నీ కూడా లెసన్స్. రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల గురించి కానీ, ప్రజల గురించి కానీ మనం తెలుసుకోగలిగినాము. ఖచ్చితంగా మంచి చేయాలనే తపనైతే ఉంది. ఇక్కడ ఒకటే జరుగుతుంది, అంటే గతంలో మీరు ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నప్పుడు మాజీ మంత్రి అనిల్ యాదవ్ సపోర్ట్ చేశారు, మీ పేరు రెఫర్ చేశారు. రామ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అనిల్ యాదవ్ అని అన్నారు కదా. ఇప్పుడు ఒక్కటే నెల్లూరు పెద్దారెడ్డి అంతా కలిసి, ఇప్పుడు నెల్లూరు అంటేనే నారాయణ విద్యా సంస్థలు, నారాయణ పేరు అనిపిస్తుంది, ఆర్థికంగా బలవంతుడు. అంటే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా విద్యా సంస్థలు బాగానే సంపాదించాడు, బాగా బలంగా ఉన్నాడు. యువకుడు, నారాయణకు ధీటుగా పోటీ చేయగలరు. వెనకల నెల్లూరు పెద్దారెడ్లంతా కలిసి, అంటే వైసీపీలోని పెద్దారెడ్లంతా కలిసి అనిల్ యాదవ్కి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని నెల్లూరు సిటీలోకి బుల్లోజ్ చేశారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. దీని వెనకలంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారంటున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాట కూడా మీకు అక్షర సత్యం, వాస్తవం చెప్పాను. ఏది కూడా నేను ఒక చిన్న అబద్ధం కూడా నేను చెప్పలేదు. ఇంతవరకు నాకు కూడా అర్థమైంది, మీరు అన్ని వాస్తవాలే మాట్లాడారు. మరి ఇది కూడా వాస్తవం. వైఎస్ఆర్సీపీలో బుల్డోజ్ చేయడం కానీ, వెనక్కి లాగడం కానీ ఉండదు. అనిల్ యాదవ్ని వెనక్కి లాగేశారు కదా. అంటే నేను అనిల్ కుమార్ యాదవ్ గారు మా పార్టీలో ఒక లీడర్. అంటే ఎక్కడైనా కూడా పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి. నేను మీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్నకి నా గురించి మాట్లాడిన సందర్భంలో ఒకరు ఇంకొకరిని బుల్డోజ్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ అన్నది 99% పాసిబుల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో
ఆయనకి ఇష్టం ఉండి నచ్చితేనే ఏదైనా చేస్తారు. ఉమ్, సో ప్రధానంగా ఇట్లా ఒక ఇన్ఛార్జిని పెట్టాలనుకున్న టైంలో కానీ, ఉమ్, ఇటువంటి బాధ్యతలు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ డెఫినెట్గా ఆయన మనసులో నుంచి వచ్చినాయే తప్ప ఇంకొకరి కోసం ఒకరిని తీసుకురావడం అనేది మాత్రం 100% అది రాంగ్ న్యూస్. నా పరంగా వచ్చేటప్పటికి నేను అందరితో అంటే అందరితో బాగుండాలని కోరుకుంటాను, అందరితో బాగుంటాను. పార్టీ ఎక్కడ కష్టంలో ఉందనిపించినా నన్ను పిలిచినా నేను వెళ్తాను. ఏ విధంగా నేను సపోర్ట్ చేయగలను, ఏ విధంగా నిలబడగలను, ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి నిలబడగలుగుతాను. అయితే నేను ఈ పొజిషన్కి రావడం కానీ, నాకు ఈ బాధ్యతలు ఇవ్వడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తప్ప కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం లేదా మీ పైన కదా? ఆయనకి నా మీద మంచి shadow లేదా మీ మీద? ఆయనకి నా మీద మంచి అభిప్రాయం ఉండొచ్చు, నేనంటే పాజిటివ్ ఉండొచ్చు. కానీ నాకు వచ్చినటువంటి బాధ్యతల విషయంలో కానీ, నాకు ఇచ్చినటువంటి ఏదైనా ఇప్పటికి వచ్చినటువంటి పొజిషన్స్ కానీ ఏదైనా కూడా దాంట్లో మాత్రం ఇంకొకరి ప్రమేయం లేదు. జగన్మోహన్ రెడ్డి ఖలీల్ అహ్మద్ 2024లో నారాయణకు వైసీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ పదవి కూడా రాజీనామా చేసి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అది కూడా అనిల్ కుమార్ యాదవ్ యొక్క శిష్యుడు అతని ప్రోద్బలంతో తీసుకొచ్చి పెట్టారనమాట. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా గెలుస్తారు, నా బొమ్మను చూసి గెలుస్తారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మను చూసి ఓడించారు. మళ్ళీ ఖలీల్ అహ్మద్ని ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెట్టాలి, ఓడిపోయాడు కాబట్టి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీకు ఇచ్చారు ఆయన తప్పించి. అంటే నెల్లూరు నుంచి మీరు పోటీ చేయాలనే ఉద్దేశంతోనే నారాయణ గారి మీద ఇటీవల కాలంలో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏం డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, అసలు గంజాయి బయటపోతుంటే పట్టించుకోవట్లేదు, ఏం చేస్తున్నాడు ఆయన, సిఆర్డి అనుకొని అక్కడే కూర్చుంటున్నాడు అని ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అంతా కూడా మిమ్మల్ని ఎవరైతే ఆనం కాంపౌండ్ను వెదిరించి ఎవరైతే ఆడు ఉన్నారో అనిల్, ఒక బీసీ నాయకుడైన అనిల్ని రాజకీయంగా తొక్కాలి, జిల్లా నుంచి పూర్తిగా తరిమేయాల ఉద్దేశంతో మిమ్మల్ని బాగా ప్రొవోక్ చేస్తున్నారు అక్కడ సిటీ నుంచి పోటీ చేయించడానికి అనేది బయట ప్రచారం జరుగుతుంది. అన్న, నేను మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందితో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, నాలెడ్జ్ ఉంటుంది. ఒకరు ప్రొవోక్ చేస్తే ఇంకొకరు ఎదగడం అన్నది ఒక నెల, ఒక 15 రోజులు, ఒక స్థాయి, ఒక స్థానం ఇప్పించగలరే కానీ వాళ్ళలో ఆ కమిట్మెంట్ కానీ, వాళ్ళల్లో ఆ శక్తి కానీ లేకపోతే ఎవరు ఎంత ప్రొజెక్ట్ చేసినా కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, నెల్లూరు సిటీ లాంటి ఒక అవేర్నెస్ ఉండే చోట సాధ్యం కాదు. సో ఏదైనా కూడా నన్ను ఎవరో నాకు ఏదో ఒక మాట చెప్తేనో, నువ్వు ఆ పని చెప్తే చేయంటేనో రోజు చెప్పలేరు. ఏదో ఒక సందర్భంలో చెప్పొచ్చు, చేయొచ్చు కూడా. 100% ఈరోజు నేను నాకు పార్టీలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, నాకు చేయాలన్న ఆలోచనతో కానీ నేను వీళ్ళందరితో కూడా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు, మేకపాటలు అన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్నారు, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డి గారు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరితో కూడా నేను ఎప్పుడు ఏదున్నా వాళ్ళు నాకు ఏ పని ఏదన్నా మాట్లాడుకున్నా, డిస్కస్ చేసినా, ఆ కాన్షియన్స్లో ఏదన్నా ఉన్నా నేను పోవడం కానీ, నేను మాట్లాడడం కానీ, వాళ్ళు నాతో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఒక పార్టీ అంటే ఒక కమిట్మెంట్తో నేను చేస్తా పోయేది. కానీ ఇంకొకరిని ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో బుల్డోజ్ చేయలేరు, చేసినా కూడా నిలబెట్టుకునే పరిస్థితి వాళ్ళ క్యాపబిలిటీ ఉంటే ఉండదు. నేనైతే మళ్ళీ చెప్తున్నాను సింపుల్గా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతలు, నాకు పార్టీలో ఉన్నటువంటి కమిట్మెంట్ వల్ల నేను ఈరోజు నేను పని చేయగలుగుతున్నానే కానీ ఇంకొకరి కోసం ఇంకొకరు నన్ను చేస్తే జరిగినట్టు మాత్రం కాదండి. అంటే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా నెల్లూరు సిటీ నుంచి నారాయణకు ప్రత్యర్థిగా పోటీ చేయాలి, బరిలో దిగాలనే ఆలోచన ఉందా? నా రాజకీయాలు అయిన తర్వాత, దిగిన తర్వాత మనం ఒక ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనకంటూ ఒక గోల్ ఉండాలి. నేనైతే చెప్తున్నాను, సిటీ కాన్స్టిట్యున్సీ అంటే కొంత ఒక మంచి అవేర్నెస్ ఉండే కాన్స్టిట్యున్సీ, చదువుకున్న వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ. ప్యారలల్గా సిటీ కాన్స్టిట్యున్సీలో పేదరికం కూడా ఎక్కువ. మాకున్నటువంటి కొన్ని ఏరియాస్, ప్రధానంగా వెంకటేశ్వరపురం కానీ, అదేవిధంగా కప్పాడిపాలెం కానీ, అలానే జెండా వీధి కానీ, ఇట్లాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయన్న. చాలా పేదరికం కూడా ఉంది. అలానే ఇక్కడ చదువుకున్న వాళ్ళు, మేధావులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. తప్పకుండా ఒక కమిట్మెంట్ అయితే ఉంటుంది, కంటెస్ట్ చేయాలని. అయితే నాకు మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీగా నాకు కంటెస్ట్ చేయాలని కానీ, ఎమ్మెల్సీగా పోవాలని కానీ ఆలోచన అయితే లేదు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఆలోచన అయితే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు అదే డైరెక్షన్ కూడా చెప్పడం కూడా జరిగింది. నెల్లూరు సిటీకి రెడీగా ఉండమనే డెఫినెట్గా నన్ను ఇన్ఛార్జ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే నిలబెడతారన్న.
సో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే కష్టమైన నష్టమైన నిలబడాలనే వ్యక్తిత్వం ఉండేటువంటి స్వభావం. నన్ను నెల్లూరు సిటీలో ఆయన కంటెస్ట్ చేయమని అదే ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు నా మీద ఒక బాధ్యత అని అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి మనం హార్డ్లీ ఒక 3 months 4 months టైం అయింది. సో పరిస్థితులు కూడా చాలామంది ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు, మారుతూ ఉన్నారు. నాకు 2 ఏళ్ళు పడుతుంది అనుకున్నాను. నేను సిటీ కాన్స్టిట్యున్సీలో నిలబడడానికి కానీ ఒక క్యాడర్ని నా వైపు తిప్పుకోవడానికి కానీ ఒక 2 years పడుతుంది అనుకున్నాను. కానీ 3 months కల్లా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని మనము ప్రొజెక్ట్ చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలా అనే విషయాన్ని నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్ళగలగడం, సుమారుగా రోజు ఒక 100 మంది పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మాట్లాడే పరిస్థితిని తెచ్చుకోగలిగినానంటే మాత్రం నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలే. సో డెఫినెట్గా రాబోయే సంవత్సరాల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా నిలబెట్టుకోవడం జరుగుతుంది. సిటీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీని మాత్రం తప్పకుండా ఒక మంచి అడ్డాగా తయారు చేయడం మాత్రం జరుగుతుంది. 2029లో గురు శిష్యుల మధ్య పోటీ ఉండొచ్చా? ఆయన కూడా కంటెస్ట్ చేస్తాడని అనుకుంటాను. సిటీలో 99% మీరు అనుకున్నదే జరుగుతుంది. 2029 ఓకే, ఒకవేళ చివరి నిమిషంలో ఏదో జరిగి మళ్ళా అనిల్ గారు ఏదో పైన మాట్లాడో ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించో ఏదో రకంగా నెల్లూరు నుంచి మళ్ళా అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగితే సిటీ నుంచి మీరు నెల్లూరులో అనిల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే అది పార్టీలో రకరకాలైనటువంటి కాంట్రవర్సీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే లీడర్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అనేది పార్టీలో ఉండే వాళ్ళందరం అనుకుంటాం. సో మీరే చూస్తారు ఏం జరుగుతుంది అనేది. మీ టార్గెట్ నారాయణ గారా లేకపోతే నెల్లూరులో జెండా పాతాలని? వైఎస్ఆర్సీపీని గెలుచుకోవడం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవడం అన్నది టార్గెట్. అంతేగాని నారాయణ గారి గురించి అసలు ఆలోచన అయితే కాదు. కాకపోతే నారాయణ గారు మా ప్రత్యర్థి కాబట్టి నారాయణ గారి గురించి ఆలోచించాల్సి వస్తూ ఉంది. ఒకవేళ పోటీ పెడితే నారాయణ గారితో ఉన్న ఆర్థిక బలం ముందర పోటీ పట్టగలరా మీరు? ఆయన 100 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధం? 100 కాదన్నా, ఒక 400 కోట్లైనా ఖర్చు పెట్టగలడు ఆయనకు. మీరు 500 పెట్టాలి కదా? లేదు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక మార్పు కనుక ప్రారంభమైతే మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చూసాము. అంటే మనీతో ఏదైనా సాధించవచ్చు, మనీతోనే విజయం సాధించవచ్చు అని అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మట్టి గరిచిన పరిస్థితుల్లో చూస్తుంటాము. సో ప్రజల్లో కనుక మార్పు వస్తే డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన గెలుస్తారనేది మాత్రం జరగదు కూడా. సో డెఫినెట్గా ఇప్పుడైతే అందరిలో కూడా ఒక అభిప్రాయం అయితే వచ్చింది. ఇంకోటి కూడా ఇప్పుడు ఉండేటువంటి సోషల్ మీడియా అవేర్నెస్ కానీ పబ్లిక్లో ఉన్నటువంటి అవేర్నెస్తో కానీ ఏ పార్టీకైనా కూడా 100 ఓట్లు పడ్డాయంటేనన్నా 80 ఓట్లు అంటే వైఎస్ఆర్సీపీకి ఒక 100 ఓట్లు పడ్డాయంటే 80 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలా, వైఎస్ఆర్సీపీ కావాలనుకునే వేసే వాళ్ళే ఉంటారు. అలానే టీడీపీలో కూడా మిగతా 20 ఓట్ల మీద మాత్రమే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మంచోడా కాదా, మనం ఎమ్మెల్యే దగ్గరికి పోయి పని చేయించుకోగలమా లేదా, ఎమ్మెల్యే మనకు రెస్పాండ్ అవుతాడా లేదా, అలానే లోకల్ క్యాడర్ ఎవరైతే డివిజన్ స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఉంటారో మేమంతా కలిసి ఒక 20% ఓట్స్ని మాత్రమే చేయగలమని. సో ఎప్పుడు కూడా జనాలు ఒకటి కోరుకుంటాడు, మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండాలా, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు నా మాటకి కనీసం చేయకపోయినా వినాలా, ప్రయత్నం చేయాలా, అతనితో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళ ముందు అతనికి గౌరవాన్ని మనం నింపగలగాలని. సో అది కనుక మనం చేయగలిగితే ఏ లీడర్ అయినా కూడా సక్సెస్ అవుతాడు. మంచిదన్నా, చూద్దాం ప్రజల్లో ఎంతవరకు మార్పు వస్తుందని. ఫైనల్ ఒకటే ప్రశ్న, సరే నారాయణ గారు దృష్టి పెట్టడం లేదు ఇక్కడ గంజాయి మీద, గంజాయిని అరికట్టడంలో, సిటీ ఇష్యూస్ మీద, లాండర్ మీద. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకవైపు, ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న మీరేం చేయదలుచుకున్నారు గంజాయిని అరికట్టడానికి? పోలీసులకు ఫిర్యాదు చేయడమేనా లేకపోతే ఏమైనా ఉద్యమాలు చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా నన్ను అంటే మీరు మంచి ప్రశ్న అడిగినారు, కానీ నాకైతే దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజల్లోకి వెళ్ళాలా అన్నది అయితే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఎఫర్ట్స్ అయితే పోలీసు కూడా పెడతా ఉంది. ఈరోజు కూడా ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది. సో జనాల్లో ఒక అవగాహన కల్పించడానికి వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో మాత్రం సిటీ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు, కొన్ని రకాలైనటువంటి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రెషర్ని బిల్డప్ చేయడం అయితే జరుగుతుంది. అంటే అది పోలీస్ మీద కావచ్చు,
అంటే అధికారుల మీద కావచ్చు, లేదనుకుంటే అధికార పార్టీ మీద కావచ్చు, ఒక ప్రెషర్ని బిల్డప్ చేయడంలో మాత్రం డెఫినెట్గా ఉంటాం. అంటే ఇంకా అంతకంటే ప్రతిపక్షం నుండి చేసేది కూడా ఏం లేదండి. ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం, అధికారుల మీద కానీ, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కానీ, మంత్రుల మీద కానీ ఒక ప్రెషర్ తీసుకురావడం మాత్రం డెఫినెట్గా మీరే చూస్తారు. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తారా? తప్పకుండా. ఖచ్చితంగా. ఎంతమంది సంతానం మీకు? 2 బాబు పాప. బాబు నేను చెప్పినాను యూకేలో అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలేజ్ అంతా చూస్తున్నాడు. పాప వచ్చి ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు పీజీ చేరాలి. ఎంబీబీఎస్ అయిన తర్వాత జనరల్ మెడిసిన్ చేస్తుంది. మెడిసిన్ అయిపోయింది, ఇప్పుడు పీజీ చేరాలి. భవిష్యత్తు లక్ష్యం అంతా కూడా జగన్ గారు వెంట నడవడమే. 100%. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి అనేది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా లేదా అన్న విషయాలు పక్కన పెడితే నెల్లూరు మాత్రం ఒక నైస్ సిటీగానే మీరు చూపిస్తారని, మీ వంతు పాత్ర పోషిస్తారని, గంజాయికి దూరంగా ఉంచుతారని నేను కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న.